అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా అడుగు పెట్టి అధికారాన్ని చూశారు. ఈరోజు అధికారాన్ని కోల్పోయినా అధికార పార్టీలో ఉన్నారు. ఒక కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఉన్నారు. ఈ 3 విభాగాలు తీసుకుంటే ఎలా ఉంది ఇప్పుడు మీకు లైఫ్? ఎక్కడ చూసినా కానీ మమ్మల్ని టచ్ చేస్తే మీకు ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఫాలోవర్స్ నా ముందు కూర్చోడానికి భయపడేవాళ్ళు, కానీ మీరు ధైర్యంగా కూర్చున్నారు. ఇలా పనిచేస్తుంటే ఇలా నోట్ల కట్టలు వచ్చి పడుతూ ఉంటాయి అన్నమాట ఆసుపత్రిలో. అది మీ ప్రొఫెషన్కి తగ్గట్టు ఉండదు. రాజకీయ నాయకులు అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి గల్లాపెట్ట నిండిందా లేదా? నా గల్లా పెట్టి కాదు కదా, గల్లా పెట్టి ఖాళీ అయింది. నాకు అలా కాదు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అధికారం లేని పార్టీలోకి టీడీపీలోకి వచ్చాను. వచ్చినప్పుడు నన్ను గొడ్డల పార్టీ మమ్మల్ని స్పేర్ చేస్తుందా? ప్రతి ఒక్కరి గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ అని కొట్టుకుంటే నా గుండె మాత్రం జగన్ 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 అనే కొట్టుకుంటుంది. చాలా గట్టిగా చెప్పారు అసెంబ్లీలో మీరు. అసలు నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చి అసలు అసెంబ్లీలో కూడా ఒక రోజు ఏడ్చాను కూడా. అబ్బా జగన్ లేకపోతే నేను లేనండి అని. అది జగన్మోహన్ రెడ్డి గారు మా ఫ్యామిలీకి ఎంతో. మరి ఏం తెలుసా ఆ రోజు అసెంబ్లీలో? చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ యూటర్న్ ఆయనకు అలవాటు. యూటర్న్ చంద్రబాబు నాయుడు అని మాట్లాడారు మీరు. చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి గురించి ఏ నిజ స్వరూపం ఏం తెలిసింది, చంద్రబాబు గారి గురించి ఏం తెలిసింది మీకు? బాలకృష్ణ గారి డైలాగ్ బోత్ ఆర్ నాట్ సేమ్. జగన్ అన్న గురించి మీ అభిప్రాయం మేడం? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక తాడేపల్లి ప్యాలెస్ లో ఎవరికి కనిపించకుండా ఒక కనీసం ఒక ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కూడా అపాయింట్మెంట్స్ దొరకవు. సస్పెండ్ చేసి మిమ్మల్ని బయటికి గెంటేంత వరకు ఎందుకు కొనసాగారు? రాజకీయాలు ఎలా ఉంటాయంటే అసలు ఒకసారి ఇచ్చి ఈ రాజకీయాలు ఎందుకు కూడా అనిపిస్తుంది. ఆ విధంగా టార్చర్, ఏది కూడా అతిగా బురద పూసుకోకూడదు. ఎందుకంటే మనం వాడుకొని వదిలేస్తాం తప్పితే. ఉండవల్ శ్రీదేవి సింగిల్ టైం ఎమ్మెల్యే అనేవాళ్ళు చాలా మంది ఆ రోజు ఉండేవారు. ఎందుకు అలా అనేవారు అంటారు? ఈ ఆరోపణలు ఎంత సిల్లీ అంటే అసలు మమ్మల్ని ఒక బెగ్గర్స్ లాగా ఒకడెవడో అంటాడు చెప్పులు కూడా నాకు కొనిచ్చాడని, రబ్బర్ బ్యాండ్ డ్రెస్సెస్ ఎంత అవి కాస్ట్, అసలు మాట్లాడేవాడు ఎవడదు. దందాలు చేయాలి, రౌడీజం చేయాలి, రారా చూసుకుందాం. కానీ చాలాసార్లు మిమ్మల్ని ట్రోల్ చేశారు. మా మేకప్లో ఏందే బయటికి రాదు, ఇప్పుడు మేకప్లో ఉంటారు, అది ఇది అనేసి. ఎలా అనిపించింది మీకు? అరే ఏంటి ఈ ప్రొఫెషన్లో హ్యాపీగా ఉండుకోకుండా ఆడికి పోయి ఎందుకు వీళ్ళతో అనిపించుకోవాలని నేను అనిపించలేదు మీకు? బ్యూటీ పార్లర్లో ఉంటుంది, మేకప్ కొట్టుకుంటుంది, లేకపోతే చీరలు మార్చి మార్చి అసలు 1000 చీరలు ఉన్నాయి. ఏపీ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్పర్సన్ తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్ శ్రీదేవి గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారు మేడం? బాగుంది. ప్రముఖంగా మీరు తీసుకుంటే బేసిక్గా ఒక వైద్యురాలు మీరు. గైనిక్లో కావచ్చు, ఇన్ఫర్టిలిటీలో మీకున్న పేరు అంతా ఎంత కాదు, ఆ లైఫ్ చూశారు. వైద్యో నారాయణ హరి అంటుంటారు కదా, అంటే ఎవరికి నమస్కరించినా నమస్కరించకపోయినా డాక్టర్లకు మాత్రం రోగులు వచ్చిందే నమస్తే సార్, నమస్తే మేడం అంటారంట. అంటే అంత గౌరవప్రదమైన ఉద్యోగము ఆ ప్రొఫెషను డాక్టర్ వృత్తి అలా ఉంటుంది. ఎంతమంది తల్లులు అయ్యారంటే మీ చేతుల్లో ఎంతో వందల మంది తల్లులు అయి ఉంటారనమాట. ఈరోజు కనుక మాతృత్వాన్ని ప్రసాదించారనమాట. అలాంటిది ఆ ప్రొఫెషన్ చూశారు. తరువాత అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా అడుగు పెట్టి అధికారాన్ని చూశారు. ఈరోజు అధికారాన్ని కోల్పోయినా అధికార పార్టీలో ఉన్నారు. ఒక కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉన్నారు. అంటే ఈ 3 విభాగాలు తీసుకుంటే ఎలా ఉంది ఇప్పుడు మీకు లైఫ్? ఒక్కో దాంట్లో ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే ఒక డాక్టర్గా నేను ఎవరైతే సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళకి, మాతృత్వం పొందాలి అన్న వాళ్ళకి డాక్టర్గా నేను వాళ్ళకి హెల్ప్ చేశాను. వాళ్ళ నాడిని పట్టి వాళ్ళకి ఎలాంటి సేవ చేయాలో అందించాను. దాంతో నాకు చాలా పలు అవార్డ్స్, రివార్డ్స్ చాలా వచ్చినాయి. వైద్యరత్న, వైద్య విద్వాన్, అంబేద్కర్ ఎక్సలెన్సీ చాలా అవార్డ్స్ వచ్చినాయి. మీకు ఆల్రెడీ నేను ముందే చెప్పాను. 2000 IVF చేశాను, 3000 పైన లైవ్ షోస్ చేశాను. సక్సెస్ అంటే ఇట్ విల్ బి 50%, 50 to 60%. మీ దగ్గర IVF సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? 60%. 60% ఉందా? ఎందుకంటే మా హస్బెండ్ 40% కన్నా ఎవరు ఇవ్వట్లేదు. అంటే మా హస్బెండ్ కూడా యూరాలజిస్ట్. సో మనకేంటంటే ఇన్ఫర్టిలిటీలో ఎజోస్పర్మియా అంటే అసలుకి కణాలు లేని వాళ్ళకి కూడా టెస్టికులర్ బయాప్సీ తీసి దాని నుంచి మనము స్పర్మ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి, సో ours is the only first IVF center where andrologist and infertility specialist in the one roof. సో జనరల్ ఏంటంటే గైనకాలజిస్ట్లో IVF సెంటర్ రన్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ ఈవెన్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. యాక్చువల్లీ మేము ఈ కోర్స్ని
ఒహాయోలోని అమెరికాలో చేయడం జరిగింది క్లీవ్లాండ్ క్లినిక్లో. సో తద్వారా ఏంటంటే మనం లేటెస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ తీసుకోవటం, ఈవెన్ టీసా అంటే టెస్టిక్యులర్ బయాప్సీ కూడా తీయటం, తర్వాత మైక్రోసర్జికల్ ఎపిడెమల్ బయాప్సీ తీయటం, అలా రకరకాలుగా మేల్ ఇన్ఫర్టిలిటీకి కూడా మనం చేయటం జరిగింది. సో తద్వారా ఏమవుతుందంటే మనకి మేల్ ఇన్ఫర్టిలిటీ యాజ్ వెల్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ రెండిట్లో కూడా వన్ రూఫ్లో ఉండటం వల్ల పేషెంట్స్కి ఇంకొక చోటకి వెళ్లకుండా ఒక సెంటర్లోనే అన్ని సక్సెస్ రేట్స్ పొందడం జరుగుతుంది. ఒక డాక్టర్గా నమస్కారాలు చూసింటారు, రాజకీయ నాయకురాలిగా ఒక ఎమ్మెల్యేగా తిరస్కారాలు కూడా చూసింటారు అనమాట. పూలు పడుంటాయి, రాళ్ళు పడుంటాయి అనమాట. ఎలా అనిపించింది అప్పుడు మీకు అసలు? యాక్చువల్గా ఒక డాక్టర్గా నేను ఇక్కడ ప్రాక్టీస్ చేసి పొలిటికల్కి వెళ్ళినప్పుడు ఇట్స్ అ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనకి డాక్టర్ అంటే మేము క్యాబిన్లో ఒక పేషెంట్, వాళ్ళ వైఫ్, లేకపోతే వాళ్ళ హస్బెండ్ని, లేదా ఫ్యామిలీని మాత్రమే చూస్తాం. సో పొద్దున్నుంచి సాయంత్రం వరకు సర్జరీస్ చేసుకోవడం, తర్వాత ఓపీ చూసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ ఓపీ సర్జరీస్. కనీసం మేము ఒక మూవీకి వెళ్ళటానికి కూడా టైం ఉండేది కాదు. సపోజ్ మేము ఏదన్నా పెళ్ళికి వెళ్దామంటే ఓపీ అయ్యేపాటికి 3 అయ్యేది. మేము చాలా అర్జెంట్, చాలా ఇంపార్టెంట్ వ్యక్తి మ్యారేజ్కి వెళ్ళాలన్నా 3:30 అయ్యేది. అప్పటికల్లా అందరూ అయిపోయి గిన్నెలు కూడా కడుగుతుండేవాళ్ళు. అలాంటి స్టేజ్లో మేము అలా రోరింగ్ ప్రాక్టీస్ ఉండేది. సో ఇలాంటి ప్రాక్టీస్ చేసి సడన్గా ఒక 2.5 లక్షల మందిని మనం డీల్ చేయటం అంటే ఇనిషియలీ ఐ వాజ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. ఎవరితో ఏం మాట్లాడాలి, అసలు ఎలా తీసుకుంటారు? ఇక్కడ ఏంటంటే పేషెంట్ మీరు అన్నట్లు మనం చెప్పింది వింటారు, నచ్చితే సర్జరీ చేయించుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఎలా అంటే మన ముందు ఒకలాగా మాట్లాడతారు, వెనుక వేరేలాగా మాట్లాడతారు. ఏమన్నా కానీ దే ఆర్ ఫెయిర్ క్యాండిడేట్స్. ఎందుకంటే నేను ఉన్న 5 సంవత్సరాల్లో కూడా ఫాలోవర్స్ని చూశాను. కాకపోతే కొంచెం అమాయకులు ఉంటారు, వాళ్ళు మనం గైడ్ చేసుకోవాలి. కాకపోతే చాలామంది నా దగ్గర ముందు కూర్చోడానికి భయపడేవాళ్ళు. ఎందుకంటే మేడం మమ్మల్ని స్కాన్ చేస్తుందిరా అని. యాజ్ అ డాక్టర్గా స్కానింగ్లో మనం అన్ని పొట్టలో కానీ పెల్విక్ ఆర్గన్స్లో యూటరస్, ఓవరీస్ ఎలా స్కానింగ్ చేస్తామో ఆ పర్సన్ వచ్చేలోపు నాకు వాళ్ళు ఏం చెప్తారో కూడా ముందే అర్థమవుతుంది. సో దానివల్ల అసలు ఎందుకు వచ్చాడు, ఒక జాబ్కి వచ్చాడా, లేకపోతే ఏమన్నా అసలు ఈ కాంట్రవర్సీతో వచ్చాడా, సో ఇవన్నీ కూడా ముందే నేను ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి బ్యాలెన్స్డ్గా తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగేది. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఫాలోవర్స్ నా ముందు కూర్చోడానికే భయపడేవాళ్ళు. కానీ మీరు ధైర్యంగా కూర్చున్నారు. వైద్యురాలిగా చాలా కష్టం ఉంటుంది. అంటే పర్సనల్ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసి మీరు సర్వీస్ చేయాలి. కానీ అదే స్థాయిలో గల్లాపెట్ట కూడా నిండుతుంటుంది అనమాట. ఇలా పని చేస్తుంటే ఇలా నోట్ల కట్టలు వచ్చి పడుతూ ఉంటాయి అనమాట ఆసుపత్రిలో. అది మీ ప్రొఫెషన్కి తగ్గట్టు ఉంటుంది. అంటే రాజకీయ నాయకులు అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి గల్లాపెట్ట నిండిందా లేదా? నేను మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే గల్లాపెట్ట నిండటం కాదు, గల్లాపెట్ట ఖాళీ అయింది. ఎందుకంటే ఇక్కడ మనం ఎంత పని చేస్తే అంత ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు మేము ప్రాపర్టీస్ కానీ మేము సంపాదించిందంటే యాజ్ ఎ డాక్టర్గా మేము సంపాదించాము మేము ఈ హైదరాబాద్లో. అయితే ఒకసారి మనం పబ్లిక్ లైఫ్లో వెళ్ళగానే ప్రతిదీ కూడా ఒక ఫ్లెక్సీ వేయాలన్నా, అంటే నేను డాక్టర్ కనుక మేబీ ఆ ట్రీట్మెంట్ అలా ఉండేది నాతో తెలీదు. ఎందుకంటే మేడం సాఫ్ట్ డాక్టర్స్ అంటే ఏంటి, సాఫ్ట్ స్పోకెన్. సో వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఓన్లీ అమాయకులు, ఒక రూమ్లోనే ప్రాక్టీస్ చేస్తారు, బాహ్య ప్రపంచం తెలియదు. సో అలాంటి మిత్స్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనం ఎందుకు ఖర్చు పెట్టాలి, మహిళ లేడీ వచ్చింది, సో ఏమో చేత ఫ్లెక్సీ దగ్గర నుంచి ఒక క్యాండిల్, మనం క్యాండిల్ ర్యాలీ చేయాలన్నా క్యాండిల్ దగ్గర నుంచి, ఒక ఏదైనా వైఎస్ఆర్ జయంతి కావాలన్నా ఆ జయంతికి కావాల్సిన భోజనాల దగ్గర నుంచి మొత్తం A to Z శ్రీదేవి. సపోజ్ డబ్బులు లేకపోతే మీ బ్లడ్ అన్నా అమ్మి మాకు ఇవ్వండి అనే టైప్ ఉంటారు తప్పితే పాలిటిక్స్లో డబ్బులు వస్తాయి అనేది అది కళ్ళనే మేడం. ఓకే ఓకే. దేవుని నమ్ముతారా మేడం మీరు? పూజ చేస్తుంటారు ఎప్పుడైనా? పూజలే చేస్తాం. ఎందుకంటే మా అత్తయ్య చాలా అండ్ మా ఆడపడుచు డాక్టర్ నళిని, దే ఆర్ వెరీ ఆర్థోడాక్స్. సో అవి మా పిల్లలకి మాకు బాగా వచ్చినాయి. ఏ దేవుని ఎక్కువ పూజిస్తుంటారు మీరు? వెంకటేశ్వరుడు. ఎందుకంటే వెంకటేశ్వర్ గారు, ఎందుకంటే మా హస్బెండ్ గారు వాళ్ళ ఫాదర్ నేమ్ కూడా వెంకటేశ్వర్లు. అందుకని మా లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, మా ఆపరేషన్ థియేటర్స్ మీద కూడా వెంకటేశ్వర్ ఆపరేషన్ థియేటర్స్ అని ఉంటాయి. సో కనుక ఏంటంటే మా పాపకి నీట్లో ర్యాంక్ రావాలని ఆమె తిరుపతి పోయి మేమందరం పోయి కోరుకున్నప్పుడు ఆమెకి షీస్ గోట్ 40 ర్యాంక్ ఇన్ ద నేషనల్. ఓకే సూపర్. సో ఇప్పుడు షీ స్టడీయింగ్ ఇన్ ఢిల్లీ ఎయిమ్స్ చదువుతుంది. అయితే ఏంటంటే తను ఈ మధ్య ఫైనల్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఇయర్ MBBS. అంటే షీ స్టడీడ్ ఇన్ ఆంధ్ర. సో ఆంధ్ర కేటగిరీలో తను లోకల్ అవుతుంది, కానీ షీ గాట్ అ సీట్ ఇన్ తెలంగాణ. దీంట్లో ఐ డోంట్ రిమెంబర్, మేబీ 200 సంథింగ్. తిరుమల వెళ్ళలేదా మీరు?
అంటే తిరుమల వెళ్ళకుండానే ఆ. ర్యాంక్ అంటే ఆ టైంలో మనం చాలా బిజీగా ఉన్నాం. ఓకే. సో బిజీగా ఉండటం వల్ల ఆ టైం మనకి టైం సెట్ కాలేదు. బట్ తను కోరుకుంది తిరుమల వెళ్ళిన దానికి 40 ర్యాంక్ వచ్చింది. తిరుమల వెళ్ళలేదు కాబట్టి 200 ర్యాంక్ వచ్చింది. అంతే. వెళ్ళి ఉంటే ఈమెకు కూడా 40 వచ్చేదేమో 30 వచ్చేదేమో. వచ్చేదేమో అంత కనుక నమ్మకం కదా మేడం ఏడుకొండల స్వామి అంతే. అంటే? నేను కూడా నమ్ముతాను మేడం. నమ్ము. లాస్ట్ వీక్ కూడా వెళ్ళొచ్చాను. ఒక ప్రమాణం చేయండి. కలియుగ దైవం ఏడుకొండల స్వామి సాక్షిగా చెప్తున్నా నేను. రాజకీయాలంటే నేను ఎమ్మెల్యేగా పనిచేసిన 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా నేను సంపాదించలేదని చెప్పగలుగుతారా? నాగరాజు గారు మీరు ఆ. అడుగుతున్న క్వశ్చన్ కి ఫ్రాంక్ గా ఆ. గట్టిగా చెప్పగలను. మరి గట్టిగా చెప్పండి. ఎందుకంటే 2019 నుంచి 2023 మార్చ్ వరకు నేను వైసీపీలో ఉన్నాను. వైసీపీలో ఉన్నప్పుడు నా గల్లా పెట్టి కాదు కదా, గల్లా పెట్టి ఖాళీ అయింది. మేము నాకు అలా కాదు, సంపాదించిందంతా నేను కూడా. అలా కాదు. ఉమ్. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు ఎవరి మీద కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లేకపోతే కాణిపాకం మీద ప్రామిస్ ఏమైనా చేస్తానండి. ఎందుకంటే నేను 2019 నుంచి 23 వరకు ఒక్క పైసా కూడా తీసుకోలేదు. తీసుకున్నట్లయితే నేను 23 తర్వాత ఎప్పుడైతే వైసీపీ నుంచి బయటకు వచ్చానో నా మీద 100 కేసులు వేసేవాళ్ళు. ఎందుకంటే నేను అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉమ్, అధికారం లేని పార్టీలోకి టీడీపీలోకి వచ్చాను. ఆ. వచ్చినప్పుడు నన్ను గొడ్డల పార్టీ మమ్మల్ని స్పేర్ చేస్తుందా? ఇదేమిది? తల్లిని చెల్లిని బాబాయినే చంపిన వాళ్ళు ఉండవల్లి శ్రీదేవి ఒక దళిత మహిళని వాళ్ళు వదులుతారా? ఎందుకంటే నేను ఒక్క పైసా తీసుకోలేదు. నా మీద ఎలాంటి ఆరోపణ లేదు. నాకు వ్యతిరేకంగా వీళ్ళు చేసి ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో ఇదంతా కూడా ఒక కుట్రగా జరిగింది తప్పితే నేను మాత్రం పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు చేయలేదు. అంటే మేడం నాకు అర్థం కాలేదు. వైసీపీ గొడ్డల పార్టీ అని మార్చుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ఎందుకు? ఎందుకంటే వాళ్ళు చేసేవన్నీ కూడా ఇన్ని అక్రమాలు, వాళ్ళు చేసిన ప్రతి పని వెనుక ఒక కుట్ర ఉంటుంది. ఓకే మేడం, గొడ్డల పార్టీ అంటారు, మరి అది ప్రజలు చూసుకుంటారు. మీరు ఏం మాట్లాడుతున్నారు ఏంటనేది ప్రజలు చూసుకుంటారు. ఒకటి మీరు అన్నారనమాట, ఏడుకొండల స్వామి కాకపోతే కాణిపాకం వినాయక స్వామి దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తానని. అంత ధైర్యము ఉండవల్లి శ్రీదేవి గారికి ఉందా? నేను చేస్తానని నేనే చెప్తున్నాను. ఇంకా ఎందుకంటే ధైర్యం ఇటీవల కాలంలో అంత గట్స్ ఉన్న అంత దమ్మున్న నాయకుని ఒక్కరినే చూశాను నేను. బీసీవై పార్టీ చీఫ్ బోడే రామచంద్ర యాదవ్ నా ఇంటర్వ్యూలోనే ఛాలెంజ్ చేసి కాణిపాకంకు వచ్చి కోనేరులో మునిగి తడి బట్టలతో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిపై ప్రమాణం చేసి కర్పూరాన్ని ఆపాడు. ఆయన కర్పూరాన్ని ఆర్పాడు. ఎవరికి నేను బినామీని కాదు, ఎవరికి సంబంధం లేదనేసి. అలాంటి జాబితాలోకి శ్రీదేవి గారు వస్తారు? జాబితాలోనే ఉంటుంది శ్రీదేవి. ఆయన కంటే రాగలరా? కాణిపాకంకి వచ్చి మీరు అన్నారు కదా, కాణిపాకంకి వచ్చి మీరు ప్రమాణం చేయగలగారా? చేస్తానని ముందే నేనే చెప్తున్నాను కదండి. ఎవరన్నా నన్ను Date fix అడగమనండి. చేస్తారా మళ్ళీ నేను వస్తా? మీరు అడుగుతున్నారా ఆ, లేకపోతే నేను ప్రజలు అడుగుతున్నా. అడుగుతున్నారా? Date రండి, fix వెళ్దాం. చేస్తారా? ఎప్పుడు ఫిక్స్ ఇప్పుడు వెళ్దామా? చేస్తారు? పదండి, ఇది అయిపోయిన ఇప్పుడు తర్వాత అంటే వెళ్దాం. వెళ్తుంది మేడం. కాణిపాకం కార్లో ఇక్కడ కాదు వెళ్ళిపోవచ్చు మేడం, కదండి. దాదాపు 1000 కిలోమీటర్లు, 800 కిలోమీటర్లు కార్లో వస్తుంది. వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. కార్లో కార్లో వెళ్ళి వెళ్ళొచ్చు, ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాం, పదండి. మీరు డేట్ చెప్పండి, నేను వస్తాను. డేట్ టైమ్ అన్ని కూడా మీకు చెప్తాం. ఓకే, మీరు రండి, మీరు చెప్పండి, తీసుకెళ్దాం. నేను వస్తాను. కాణిపాక వరసిద్ధి స్వామి వినాయక ఎదురుగానే మీరు ప్రమాణం చేయండి, అప్పుడు అందరూ నమ్ముతారు. బాగుంటుంది అన్నమాట. నేను కూడా ప్రమాణం చేసి చెప్దామే అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతకాలం నా మీద మోపిన నిందలు, ఆ, ఆ మోపిన వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు, సో రౌడీ షీటర్స్, పేటిఎం బ్యాచ్ లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రకరకాలుగా నా గురించి మాట్లాడారు. సో మాట్లాడిన దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. అంతేకాకుండా నేనేదో ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు 15 కోట్లు తీసుకున్నది శ్రీదేవి అనేసి సజ్జల గారు కూడా అన్నారు. ఆ, సో అవన్నీ కూడా నిరూపించాలంటే కంపల్సరిగా వాళ్ళు చేయాలి, నేను చేయాలి. నేను తీసుకోలేదని నేను చెప్తా, వాళ్ళు వచ్చి చెప్పాలి తీసుకుందని. ఉమ్, సో ఇక్కడ బిట్వీన్ ద ప్రమాణ స్పీకర్ ప్రమాణం చేయాలంటే ఎవరు చేయాలి? ఉమ్. వాళ్ళు క్వశ్చన్ అడగాలి, వాళ్ళు చేయాలి. ఏమో తీసుకుందని, తీసుకోలేదని నేను కూడా చెప్తాను. వైసీపీ వాళ్ళు సిద్ధంగా అండి. ఒకవేళ తీసుకుందని మీరు ఆరోపిస్తే, మీరు కాణిపాకంకి వచ్చి కాణిపాకం వినాయక స్వామి ఎదురు మీరు అడిగితే ఖచ్చితంగా ఆవిడ నేను తీసుకోలేదు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారంట శ్రీదేవి గారు. మరి మీకు అలాంటి ఆలోచన శ్రీదేవి గారు లాగా అంత గట్స్ ఉంటే ఖచ్చితంగా రండి, నేను కూడా వస్తాను అక్కడికి. లైవ్ ప్రోగ్రామ్ పెడతాను, ఇక్కడ లైవ్ పెడతా, మామూలు కాదు. శ్రీదేవి గారు ఒక మహిళ, చాలా గట్టిగా ఆమె చెప్తున్నారు, ఒక్క రూపాయి కూడా నేను నా గల్లా పెట్ట ఖాళీ అయింది, నేను అన్ని కోట్లు తీసుకున్నానని ఆరోపించింది వైసీపీ. వాళ్ళు అక్కడికి వస్తే నేను కూడా వస్తానంటున్నారు. మరి మీరు వచ్చేలా ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని కన్సల్ట్ గా నేను ఆవిడతో మాట్లాడతాను, నేను వస్తారా లేదా అనేది నేను మాట్లాడతాను. ఓకేనా? ఓకే మేడం. ఇంకొకటి ఏంటంటే, మీకు తెలియని విషయం, ఆర్థిక లావాదేవీలు అనేవి మనము ఈ యొక్క మీడియాలో మాట్లాడకూడదు. ఇప్పుడు ఓటు వెయ్యమని ఎవరు అడుగుతారు? ప్రతిపక్షం వాళ్ళు అడగాలి నన్ను ఓటు వేయమని. స్వపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు నన్ను ఓటు వేయమని ఎందుకు అడుగుతారు? అడగాల్సిన అవసరం లేదు కదా. నేను చెప్తుందండి, నేను వైసీపీ ఎమ్మెల్యేనే కదా, అడగాల్సిన అవసరం ఎందుకుంది? నన్ను పిలిచి
నీకు 5 కోట్లు ఇస్తాము, నీ కారులో పెడతామని చెప్పింది ఎవరు? సజ్జల చెప్పాడు, బొత్స చెప్పాడు. అంటే నేను వాళ్ళకి ఆన్సర్ కూడా ఇచ్చాను. ఇక్కడ హైదరాబాద్లో ఒక ఎకరం ఎంత ఉంటుంది? 20 కోట్లు ఉంటుంది. మీ 5 కోట్లకి ఒక బిస్కెట్లు ఇస్తే పడిపోయేది రకం కాదు శ్రీదేవి అని నేను ఆ రోజే చెప్తే సజ్జల గారు చెప్పడం, ఇట్స్ వెరీ గ్రేట్, ఈ టైంలో కూడా డబ్బులు తీసుకోకుండా ఓటేస్తున్నా అమ్మాయి నువ్వే అని నా ముందని, ఆ తర్వాత వచ్చి 15 కోట్లు తీసుకుంది, ఎమ్మెల్సీ ఓటేసింది అని చెప్పిన వ్యక్తి. అంటే డ్యూయల్ టంగ్. వాళ్ళు ఏంటంటే మనిషిని బద్నాం చేయాలంటే, ఒక మనిషిని బలిపశువు చేయాలంటే, ఆ మనిషిని తప్పించాలంటే వాళ్ళు ఎలాంటి రాజకీయాలు చేస్తారనేది ఇదొక నిదర్శనం. ఎందుకంటే అప్పుడు చాలా మంది కూడా అడిగారు, జర్నలిస్టులు కానీ, తర్వాత మీలాంటి వాళ్ళు కూడా, సరే 15 కోట్లు తీసుకుందంటే ఇప్పుడు ఎవరు వచ్చారు నా ఇంటికి, ఎవరు సూట్ కేసులు ఇచ్చారు, అంత ఇంటెలిజెన్స్ ఉంటుంది, కెమెరాస్ ఉంటాయి, మన ఇంట్లో కెమెరాస్ ఉంటాయి. అసెంబ్లీలో అప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, December 23rd అసెంబ్లీ నడుస్తున్నప్పుడు, అసెంబ్లీ వెళ్తున్నప్పుడు కూడా, కార్లు మారుతున్నప్పుడు కూడా కెమెరాస్ ఉంటాయి అసెంబ్లీ సెక్రటేరియట్ ఆ ఏరియాస్లో. మరి వాళ్ళు ట్రేస్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? అంటే ఏంటంటే ఒక మనిషి మీద ఏ విధంగా బురద చల్లొచ్చు. ఒక దళిత మహిళ, ఒక డాక్టరు, ఈమె ప్రాక్టీస్ వదులుకొని మన కొరకు కష్టపడ్డది, అమరావతి క్యాపిటల్ సీట్ గెలిపించింది. మరి ఇలాంటి అవసరం లేదు. అంటే ఎంతసేపు వాళ్ళ క్రెడిట్ చూసుకోవటం, వీళ్ళు ఏదో మనం వాడుకొని వదిలేద్దాం, వీళ్ళు ఎప్పుడు కూడా వాడుకొని వదిలేసి జనాలను ట్రాప్ చేసి మనుషులు ఏ విధంగా తప్పించి ఏ విధంగా బద్నాం చేశారనేది వైసీపీ పార్టీ. అందుకే దాన్ని గొడ్డల పార్టీ అనేది. 2023 మార్చి 23 అండి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది కదా. అవును. ఆ సందర్భంగా ముందుగా మిమ్మల్ని పిలిచి అప్పటికే డొక్కా మాణిక్య వరప్రసాద్ గారిని పార్టీలోకి తీసుకోవడం జరిగింది. ఇక మీకు ఎమ్మెల్యే టికెట్ ఉండదని కన్ఫర్మ్ అయిపోయింది. ఆ సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఇంటికి పిలిపించి, నేను ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేను, నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, మనం మళ్ళీ పవర్లోకి వస్తాము, ఎమ్మెల్సీ ఇస్తాను, నీకు ఒక 5 కోట్ల రూపాయల డబ్బులు కూడా ఇస్తాను అని మీకు చెప్పినట్లుగా అప్పుడు ప్రచారం జరిగింది. ఓకేనా? కరెక్టా? అది ఎంత రాంగ్ అండి. రైట్ ఎందుకంటే ఏంటి? రైట్ నేను చెప్తాను. నేను వాళ్ళు చేస్తున్న పనులకి యాక్చువల్గా మీకు ఇది ప్రతిపక్షం అనేది కౌంటర్స్ ఉంటుంది అధికార పక్షానికి. అక్కడ జరుగుతున్న ఇష్యూస్ ఏంటి? అమరావతి ఇష్యూ నడుస్తుంది. అమరావతి ఇష్యూ నడుస్తున్నప్పుడు 3 క్యాపిటల్ కి మద్దతుగా టెంట్ వేయండి, 3 క్యాపిటల్ మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టండి, 3 క్యాపిటల్ మద్దతుగా జనాల్ని అక్కడ మహిళను తిట్టండి, మీరు మహిళ కదా మహిళను తిట్టండి, వాళ్ళు జుట్టు పట్టుకొని లాగినా, వాళ్ళు కొట్టినా, వాళ్ళ బ్లౌజ్ పీసులు చించినా, వాళ్ళు వెంటబడి వాళ్ళని లాఠీలు పెట్టేసి వైపీఎస్ లాగా కొట్టారు వాళ్ళని. సో లాఠీ చార్జీలు చేశారు. దానికి నేను సహాయ నిరాకరణ చేశాను. ఇప్పుడు గాంధీ గారు ఉద్యమం చేస్తారు కదా, క్విట్ ఇండియా ఉద్యమం చేశారు, చాలా ఉద్యమాలు చేశారు. 3 రాజ్యాలకు సంబంధించి ఏ రోజు మీరు అనుకూలంగా మాట్లాడలేదా? నేను ఫస్ట్ లో ఉన్నప్పుడు పార్టీకి లైన్ తప్పకుండా ఫస్ట్ మనము వికేంద్రీకరణ అనేది, ఎందుకంటే మనకి చెప్పింది ఏంటి, 3 రాజధానులు అంటే ఒకే రాజధాని అనేది ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడే ఉంది కనుక, ఇలా మనం హైదరాబాద్ని వదిలేసి రావటం వల్ల మనం నష్టపోయాము కనుక, ఒక క్యాపిటల్ అనే చోటనే మనం ఒక పార్టీ, ఒక క్యాపిటల్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే మిగతా ప్రాంతాలు మనకి అభివృద్ధి చెందలేవు కనుక 3 రాజధానులు చేస్తానని ఎక్కడో ఆఫ్రికన్ కంట్రీలో చేసిన కాన్సెప్ట్ తీసుకొచ్చి, ఈ మాట 2019 డిసెంబర్ 17న ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి కూడా నా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే నేను బయటకు వెళ్ళలేను, వెళ్తే గో బ్యాక్ ఎమ్మెల్యే అంటారు, తిడతారు. నేను టెంట్లు వెళ్తున్నప్పుడు వాళ్ళని కనీసం, వాళ్ళు నాకు ఓట్లేసిన వాళ్ళు, నాకు మద్దతు ఇచ్చిన వాళ్ళు, నేను లోకల్ క్యాండిడేట్. ఎందుకంటే తాడికొండలో ఇంతవరకు ఎవరు లోకల్ క్యాండిడేట్ గెలవలేదు. ఫస్ట్ టైం తాడికొండలో పుట్టిన ఇండోలి శ్రీదేవి గెలిచింది. సో నాకు నా ప్రాంతం మీద కొంచెం ప్రేమ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, సపోజ్ నేను చాలా తిరిగిన కంట్రీస్ లేవు, అమెరికా వెళ్ళాను, లండన్ వెళ్ళాను, చాలా కంట్రీస్, యూరప్ మొత్తం తిరిగాను నేను. ఐఎమ్ మెంబర్ ఆఫ్ ఇష్రీ అంటే యూరోపియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రీప్రొడక్షన్, ఐఎమ్ మెంబర్ ఆఫ్ అమెరికన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రీప్రొడక్షన్. అమెరికా ప్రతిసారి ఎవ్రీ ఇయర్ వీస్ టు గో. అంతా చదివి మన ప్రజల కొరకు ప్రాక్టీస్ వదులుకొని, మాకు రోరింగ్ ప్రాక్టీస్ ఉన్న ప్రాక్టీస్ని పోగొట్టుకొని ప్రజల కొరకు విషయంలో ప్రజలకు మనం ఏం చేయనప్పుడు మనకి ఎంత బాధేస్తుంది. దీని కొరకు మనం వచ్చామో అనిపిస్తుంది. సో వాళ్ళ టెంట్ల దగ్గరికి వెళ్ళలేం, వాళ్ళకి మద్దతు చెప్పలేం, వీళ్ళకి ప్రెస్ మీట్ పెట్టలేం. మధ్యలో నాది ఎట్లా ఉందంటే కుర్తులో పడ్డ ఎలుకలాగా అయిపోయింది. పదవి కాంక్ష కాదండి, మనం ఒక పార్టీ లైన్లో ఇప్పుడు మనము ఒక సీటు తీసుకున్నాం, గెలిచాం, క్యాపిటల్ సీట్ తీసుకొని గెలిచాం. అందరూ ఇప్పుడు ఏమన్నారు, క్యాపిటల్ ఎమ్మెల్యే అన్నారు 2019 డిసెంబర్ 17 వరకు. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేసే నన్ను పరిహాసం చేసేవాళ్ళు. ఏమ్మా క్యాపిటల్ ఉందా, ఇప్పుడు నువ్వు రాజధాని ఎమ్మెల్యేవా, రాజధాని లేని ఎమ్మెల్యేవా అని వాళ్ళే అంటుంటే ప్రజలు ఎలా అంటారు? ఎక్కడికి వెళ్ళినా రాజధాని ఉందా, రాజధాని లేదా? ఎమ్మెల్యేకి ప్రజలు ముఖ్యమా, పార్టీ ముఖ్యమా? అదే ఇక్కడ క్వశ్చన్ అయిందండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పార్టీ లైన్లో
ఒక బ్రాండ్, ఒక అంబ్రెల్లా కింద మనం వచ్చాం. వచ్చినప్పుడు ఆ పార్టీ యొక్క సలహాలు గాని, సూచనలు గాని, ఆ పార్టీ యొక్క ఏదైతే వాళ్ళు డెసిషన్స్ మేకింగ్ చేస్తారో దాన్ని మనం కట్టుబడి ఉండాలి. అది టెంపరరీగా మనం చెప్పాము. చెప్పిన తర్వాత వాళ్ళు కొంచెం ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలి. ఎందుకంటే మనం నేను ఆల్రెడీ సరే 3 క్యాపిటల్స్ లేవు. సరే ఆ ప్రజలు ఎలా బ్రతుకుతారు? వాళ్ళు అన్ని ఆల్మోస్ట్ 33,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళకి కౌలు అనేది 50,000 తప్పితే సంవత్సరం మొత్తం మీరు ఒక నెలకి ఎంత ఎక్స్‌పెండిచర్ ఉంటదండి? కనీసం 1,00,000 అన్నా ఉంటుందా? 50,000 అన్నా ఉంటుందా? మరి 50,000 తీసుకొని సంవత్సరం మొత్తం ఎలా బ్రతుకుతారు? వాళ్ళకి ఎక్కడ ఉపాధి ఎక్కడుంది? 30,000-40,000 కిలోమీటర్స్ వాళ్ళు గుంటూరు, మంగళగిరి ఎక్కడ దూరం దూరం విజయవాడ పోయి పని చేసుకునే పరిస్థితి వచ్చింది. అక్కడంతా ఖాళీగా ఉండేవాళ్ళు. సో వాళ్ళకి ఒకటి పరిశ్రమలు ఇవ్వండి. లేతే ఒక స్టేడియం అంటే ఇంటర్నేషనల్ స్టేడియంస్ పెట్టండి. లేకపోతే ఏదన్నా వాళ్ళకి ఉపాధికి ఏదన్నా ఎందుకంటే బాబు గారు అప్పుడు వచ్చినప్పుడు చెప్పారు. ఎప్పుడైతే సిఆర్‌డీ రూల్స్‌లో కూడా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని 1,500 కనుక అక్కడ ప్రతి వాళ్ళకి కూడా ఒక పరిశ్రమలు తీస్తే వాళ్ళ యొక్క నిరుద్యోగం పోతుంది. అంతేకాకుండా అక్కడ ప్రాంతం డెవలప్ అయితే వాళ్ళ రేట్స్ భూమి రేట్లు పెరుగుతాయి. వాళ్ళు ఇచ్చిన రెసిడెన్షియల్ ఫ్లాట్స్, కమర్షియల్ ఫ్లాట్స్ దానివల్ల ఏంటంటే అక్కడ ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకుంటారు. అవన్నీ తీసి పడేసి వచ్చిన దగ్గర నుంచి ఒక జంగిల్ చేసి పడేసి, ఒక చిట్టడవి చేసేసి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయకుండా ఏదైనా సపోజ్ నువ్వు సపోజ్ మీరు బిర్యానీ తింటున్నారండి. ఆ ప్లేట్ తీసి కనీసం అన్నమన్నా పెట్టాలి కదా! అది కూడా తీసేస్తే ఎట్లాగండి? అంటే ఎందుకు భరించాల్సి వచ్చింది మీరు అంటారు? ఎందుకు భరించామంటే భరించి చూస్తాము. ఎవరైనా మారుతారా ఇప్పుడున్నారండి వెంటనే మీరు డెసిషన్ తీసుకొని ఫటాఫటా మనమేమి ఫాస్ట్ డెసిషన్ చెప్పలేము కదా! వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఈళ్ళేం చేస్తారు? ఇంకేమన్నా మారుతారా? కౌలేయండి వీళ్ళకంటే కౌలేయరు. 6 నెలల తర్వాత కౌలేస్తారు. నేను బయటికెళ్తే అక్కడ అందరూ కూడా నా చుట్టుముట్టి మేడం మాకు కౌలన్నేయండి. మాకు తినడానికి తిండి లేదని వాళ్ళు చెప్తుండేవాళ్ళు. వాళ్ళకి చెప్తుంటే ఇక్కడికొచ్చి సార్ కౌలన్నేయండి అంటే అది ఎయరు. అది ఎయకపోగా మాట్లాడితే అమరావతి అంటే ఒక శ్మశానం, అమరావతి అంటే అసలు కట్టడాలు కట్టలేరు. 30 అడుగులు తవ్వితే నీళ్ళొస్తాయి. వీళ్ళు వేషాలు రకరకాలుగా అసలు పరిశ్రమలు రాకుండా అసలు అమరావతి అనే పేరు కూడా జనాలకు వినిపించకుండా విశాఖే రాజధాని. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటండి? సో ఎక్కడైతే ఎగ్జిక్యూషన్ జరుగుతుందో అదే క్యాపిటల్. సో విశాఖ అని చెప్పేసి ఇప్పుడు ప్లాన్ బిగా మావిగని తీసుకొచ్చారు. అంటే ఏంటి వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి? అంటే అక్కడ అమరావతి ప్రజలు వాళ్ళు బ్రతికి బట్టగట్టకూడదు. వాళ్ళు నాశనం అయిపోవాలి. ఆర్థికంగా నిలదొక్కకూడదు. అమరావతి అనే పేరే రాకూడదు. అప్పుడు 3 రాజధానులకు అనుకూలంగా మాట్లాడారు పార్టీ తరపున. మౌనంగా ఉండిపోయి ఉండొచ్చు కదా మీరు? 2019 డిసెంబర్ 17న ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అందరూ వైజాగ్ పీపుల్, తర్వాత కర్నూలు పీపుల్ అందరూ కూడా వచ్చి చాలా సంతోషపడి అందరూ కూడా కంగ్రాట్స్ చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. నేను చెప్పలేకపోయాను. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు మీ మనసు బాధించి ఉంటే ప్రజల నిర్ణయమే శిరోధార్యము, ప్రజలు నాకు ఓట్లేసిన ప్రజలకు నేను అన్యాయం చేయలేనని భావించి అక్కడికక్కడే అసెంబ్లీలో మీ ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదులుకొని రాజీనామా చేసి ఉంటే ఈరోజు చరిత్రలో నిలిచిపోయేవారు కదా మీరు. ఎందుకు చేయలేకపోయారు? అదేనండి. ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను. నాకు అసలు పాలిటిక్స్ తెలీదు. చాలా మంది నేను పాలిటిక్స్‌కి వచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఏ టు జెడ్ ఏం తెలీదు. వీళ్ళకి అసలు నాలెడ్జే లేదు. అసలు నాకు ప్రజలను అర్థం చేసుకోవడానికి, పాలిటిక్స్ అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. అది కొత్తగా మనం జూన్‌లో ప్రమాణ స్వీకారం చేశాము. అది అనౌన్స్ చేసింది డిసెంబర్. అంటే ఆల్మోస్ట్ జస్ట్ 6 మంత్స్. 6 మంత్స్ అసలు మనకి ఏమవుతుందో కూడా తెలీదు. అసలు రాజధాని 3 రాజధానులు అంటే అసలు ఇది ఎలా ఎగ్జిక్యూషన్ అవుతుంది? ఎలా కడతారు? అసలుకి ఏ విధంగా ముందుకెళ్తారని కూడా క్లియర్ పిక్చర్ లేదు. ఎప్పుడైతే అనౌన్స్ చేసిన తర్వాత ఈవెన్ రాజధాని ప్రజలు కూడా ఏం చేయాలో కూడా తెలియలేదు. వాళ్ళకి అనౌన్స్ చేసిన తర్వాత ఇట్ టేక్స్ టైం కదా డైజెస్ట్ చేసుకోవడానికి. డైజెస్ట్ చేసుకుని వాళ్ళు ఓకే మనం ఉద్యమించాలి. ఎందుకంటే ఇదే మన రాజధాని. నాకు చాలామంది చెప్పేవాళ్ళు మేడం మీరు ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్ అని మీరు అని చెప్తున్నారు కదా! అంటే వాళ్ళు అర్థం చేసుకోవడం చాలా టైం పట్టింది. ఇప్పుడు మరి ఓన్లీ అసెంబ్లీ జరుగుతున్నప్పుడే కదా మన దగ్గరకొచ్చేది. తర్వాత మరి ఎగ్జిక్యూషన్ అంటే ఇప్పుడు మన ఫైల్స్ కానీ ఏదన్నా కానీ మళ్ళీ అందరం మనం వైజాగ్‌కెళ్ళాలా? అలా ఎలాగా మేడం మీరు చెప్పండి. ఎగ్జిక్యూషన్ కూడా మనకి ఇక్కడ సెక్రటేరియట్ ఉంది. సెక్రటేరియట్ ఉన్న చోటే కదా ఎగ్జిక్యూషన్ చేయాల్సింది. వైజాగ్ మనం ఎట్లెళ్తాము? మీరు ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఇది కరెక్ట్ కాదు. ఎక్కడైతే అసెంబ్లీ ఉందో, సెక్రటేరియట్ ఉందో అండ్ హైకోర్టు కూడా ఉంది. అన్నీ ఇక్కడ ఉంటే మళ్ళా మనం కర్నూలు ఎందుకెళ్ళాలి? మీరు ఈ విషయం చెప్పండి నాకు చెప్తుండేవాళ్ళు. వాళ్ళకంటే తెలీదు పాపం. మీరు చదువుకున్నవారు కదా! మీరు ఎమ్మెల్యే మీకు నాలెడ్జ్ ఉంది కదా! మీరు చెప్పిండొచ్చు కదా జగన్ నేను గారికి. చెప్పానండి. చెప్పారా జగన్ గారికి? నేను అన్నీ చెప్తూనే ఉన్నాను. సజ్జల గారికి, జగన్మోహన్ రెడ్డి గారిని మన కలవనివ్వరు. అంతా ఓకే. మీరు ఇలా కూర్చొని చాలా సింపుల్‌గా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక తాడేపల్లి ప్యాలెస్‌లో ఎవరికీ కనిపించకుండా కనీసం ఒక ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్స్ కూడా అపాయింట్మెంట్స్ దొరకవు. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గాని మన ఏ టైంలోనన్నా ఒక బర్త్‌డే ఉన్నా, మా పిల్లలకి ఏదైనా గోల్డ్ మెడల్ వచ్చినా ఇమ్మీడియేట్‌గా అపాయింట్మెంట్ ఇస్తారు. ఎక్కడైనా ప్యాలెస్‌లో ఇక్కడ కలవచ్చు. మనకు మైసూర్ మహారాజా ప్యాలెస్ ఉన్నాయి కదా!
విజయవాడలో తీసుకుంటే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంది కరకట్ట మీద, ఇతనికి ఇల్లే కదా, ప్యాలెస్లు ఉన్నాయా? మీరు లోపలికి వెళ్తే తెలుస్తుంది ఆ ఓకే, ప్యాలెస్ ఓకే. ఏంటి. ఒక సీఎంఓ అనేది ఎక్కడ ఉంటుందండి? మనకి సెక్రటేరియట్ ఫస్ట్ బ్లాక్ లో ఉందని మీకు తెలుసు. అవును మేడం. కానీ సీఎంఓ జగన్మోహన్ రెడ్డి గారిది ఎక్కడుంది? తాడేపల్లి కొంపలో ఉంది. అంటే ఏంటంటే ప్రజలందరూ అక్కడ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు మీరు మేడం. దుర్మార్గం కాదండి అలా చేసింది. కొంప అంటే పాపం మేడం, వాళ్ళు ఏదో ముద్దు కట్టుకోంటారు ఇల్లు, దాన్ని పెట్టుకుని కొంప ఇల్లు అంటారు కాదండి, మేడం. ఇంట్లో ఇప్పుడు మీరు ఇంకా కొత్తగా కొంప మీరు అంటే ఎట్లా? మీరు ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ప్యాలెస్ లో ఒక సీఎంఓ ప్రజలందరూ కూడా ఎవరు కూడా అందుబాటులో లేకుండా ఒక జైలుకి ఎలా కడతారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూ అవన్నీ ఉన్నాయా బ్యారికేడ్స్? ఉమ్. మీరు చూసారా అప్పుడన్నా తాడేపల్లి వచ్చారు? మొత్తం గ్రీన్ బ్యారికేడ్స్, అసలు ఎవరు వెళ్ళటానికి కూడా మానవుడు కూడా చూడటానికి కూడా అవకాశం లేకుండా ఆ విధంగా ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఈజ్ ఇట్ ఎ జైల్ ఆర్ ఈజ్ ఇట్ ఎ ప్యాలెస్ ఆర్ ఈజ్ ఇట్ ఎ హౌస్ ఆర్ ఈజ్ ఇట్ కానీ సీఎంఓ? వారు కట్టుకున్న ఏంటి, మీరు కొంప అని మాట్లాడడం ఇప్పుడు అనేది కరెక్ట్ కాదు. కొంప అనేది విలేజ్ లో ఇల్లుని ఏమంటారు? మామూలుగా ఇల్లే అంటారు అనమాట. విలేజ్ లో అయినా ఇల్లే అంటారు, సిటీలో అయినా ఇల్లే అంటారు. సిటీలో మీలాంటి పెద్దవాళ్ళు అయితే హౌస్ అంటారు, ఇంకా కొద్ది పెద్ద పదాలతో ప్యాలెస్లు అంటారు. ప్యాలెస్ లని ఇక్కడ ఏముండవండి, విల్లాస్ ఉంటాయి, హౌస్ ఉంటది, లేకపోతే నార్మల్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. అంతా తప్పితే అలాంటి బ్యారికేడ్స్ పెట్టి జనాలందరూ కూడా భయభ్రాందోళనలు చేసేసాం. మానవుడు కూడా కనిపించకుండా. మీరు అన్నారు ఇందాక, మీరు ఫస్ట్ నన్ను అడిగిన క్వశ్చన్, డొక్కా మాణిక్య ప్రసాద్ ని ఎందుకు ఇన్ఛార్జ్ గా వేశారు అని. వేశారు, ఎప్పుడు వేశారు? అసలు ఒక ఎమ్మెల్యే ఉంది అక్కడ, కనీసం ఆమెతో మాట్లాడాలి అనేది ఏమి లేకుండా ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు పిలిపించి మీరు చెప్పిన అన్ని స్టోరీస్ అనేది చాలా అది చాలా తప్పు. ఒక ఎమ్మెల్యే ఉండగా ఇంకొకరిని తీసుకొచ్చాడు ఇన్ఛార్జ్ గా నియమించడం అనేది అది ఎమ్మెల్యేని తగ్గించడమే. అది రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందండి? అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి తెలుగుదేశం పార్టీ నుంచి తెచ్చిన తెలుగుదేశం నుంచి తెచ్చిన పర్సన్ కి తీసుకొని వచ్చి ఆయన్ని ఒక ఇన్ఛార్జ్ గా వేసి నేను చేసిన తప్పేంటి అక్కడ? అంటే ఇప్పుడు వీళ్ళకి సహాయ నిరాకరణ చేయటమా? టెంట్ లేకపోవటం, మాట్లాడకపోవటం, వీళ్ళు చెప్పిన పనులు చేయకపోవటం, ఇసుక దందాలు చేయకపోవటం, అండ్ వీళ్ళు చెప్పిన పనులన్నీ చేయకపోవటం, ఒక మాఫియాలు, అవన్నీ నా వల్ల కాదు. ఒక విషయం అడుగుతాను, మీరు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని అని మీరు బాగా గట్టిగా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని అని. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన వైసీపీలోకి వచ్చారు. వైసీపీలో ఎందుకు వచ్చారండి? ఎందుకు వచ్చారు? నేను అదే చెప్తున్నా, ఎందుకు వచ్చారు? మూడు ఎందుకు పోయారు టీడీపీ? నేను చెప్తున్నాను వినండి. ఆయనకి నాకు తేడా చెప్తున్నా. ఎవరైనా కానీ అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి రారు. ఈయన చేసింది ఏంటి? అధికార పార్టీలో కాదు, ఆయన ఉంది టీడీపీ. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నుంచి అధికార పార్టీలోకి వచ్చాడు. నేను అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంకి వచ్చా. ఉండలేక వెళ్ళిపోయారు. అవును, సస్పెండ్ ఎందుకు చేశారు? మీకు తెలియదా? అందరికీ తెలుసు. అంటే నేను ఇదే చెప్తాను. ఓకే అండి, నేను చెప్తాను వినండి. ఇప్పుడు అధికార పార్టీ నుంచి ప్రతిపక్షానికి నేను ఎందుకు వచ్చానంటే ఒక స్టాండ్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ యొక్క అమరావతి అది డెవలప్ అవ్వాలి. నేను అమరావతి ఎమ్మెల్యేని. నేను చేస్తామన్న పనిని నేను ఏదైతే ఇంటర్నేషనల్ స్టేడియంస్ కానీ ఏదైనా ఉపాధి హామీ కల్పించండి. తాడికొండ, సో అందులో తాడికొండ గ్రామం అనేది చాలా పెద్దది. అంటే అందులో 15,000 ఓట్ల పైన ఉంటారు. సో కనుక ఈ రోజు మీకు చెప్తున్న నేను క్లారిటీ ఇస్తుందంటే, డొక్కా మాణిక్య ప్రసాద్ అనే వ్యక్తి ఆయన ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చిన ఐ షుడ్ నాట్ కామెంట్. మీరు అడిగిన దానికి నేను ఆన్సర్, నేను ఎవరిని కూడా కామెంట్ చేయనండి. మీరు అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తాను. ఆయన ఎందుకు వచ్చాడు? తెలుగుదేశం పార్టీలు ప్రతిపక్షం పార్టీ నుంచి 3 రాజధానులకి మద్దతుగా వైసీపీ పార్టీకి వచ్చాడు. ఆయన ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి? అమరావతి స్టాండ్ తీసుకోకుండా ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ వచ్చాడు. కానీ శ్రీదేవి అమరావతి రాజధాని కొరకు 3 రాజధానులు వదులుకొని తెలుగుదేశం పార్టీకి వచ్చింది. దిస్ ఇస్ అ డిఫరెన్స్ హియర్. మీకు అసలు ఒక విషయం అర్థం కాదంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే వ్యక్తి లేరు. ఆ తర్వాత ఒక సర్పంచ్ ఎలక్షన్ నడిచింది. ఎవరన్నా కంటెస్ట్ చేశారా తెలుగుదేశం నుంచి? తర్వాత ఒక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ నడిచింది. ఎవరన్నా టీడీపీ నుంచి కంటెస్ట్ చేశారా? అంటే 3 ఎలక్షన్స్ కూడా కనీసం ఒక పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్ల మెజారిటీతో ఆయన గెలిపిస్తే అసలు ప్రతిపక్షం ఉన్నారా లేరా అనే విధంగా ఉంటే, అసలు ప్రతిపక్షమే మాట్లాడలేని పరిస్థితిలో లోకల్ అమరావతి ప్రజలు కానీ ఎవరు కానీ మాట్లాడిన పరిస్థితి లేని పరిస్థితిలో ఒక శ్రీదేవి, ఒక దళిత, అసలు నాకు ఏం అర్థం అవుతుంది అక్కడ? దళిత ఎమ్మెల్యే అంటారు. ఏమన్నా మీకు ర్యాంక్? అదేమన్నా ర్యాంక్ కాదండి. ఒక డాక్టర్ గా మీరు, ఒక వైద్యురాలిగా పేరుంది మీకు. ఒక వైద్యురాలు, మీరు ఉన్నత విద్యను అభ్యసించారు, విదేశాలు తిరిగి వచ్చారు. దళిత ఎమ్మెల్యే ఎందుకు తక్కువ చేసుకుంటారు? మీరు దళితులు కూడా మనుషులేనండి. మీరు ఎలా మాట్లాడుతున్నారో అది నా బాధ. మీరు మాట్లాడుతున్నారు చూడండి, అది నా వర్షన్. మీరు మాట్లాడుతున్నారు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. నేను ఇంత చదువుకున్నాను,
చదువుకున్నాను, ఒక డాక్టర్ మంచి ప్రొఫెషన్ నుంచి వెళ్ళాను. కనీసం నాకు కావాల్సిన రెస్పెక్ట్ ఉంటుందని నేను కోరుకున్నాను. కనీసం నాకు చెప్పాలి. కనీసం పిలిచి ఇలా పెడుతున్నామని కూడా రాజధాని 3 రాజధానులు చేస్తున్నామని చెప్పకుండా అసలు నన్ను వదిలేసి నువ్వేమన్నా నువ్వు చావు, నువ్వు కారు మీద రాళ్ళేయించుకో, నువ్వు చావు, వి డోంట్ బాదర్. సో దిస్ ఇస్ వాట్ మన పార్టీకి వెళ్ళింది. అందుకండి మీరు అన్నారు ఫస్ట్ దళిత ఎమ్మెల్యే అని మీరు ఎందుకు అంటున్నారు? అసలు మీరు డాక్టరు, మీరెంతో ఉన్నత పదవి ప్రొఫెషన్ నుంచి వచ్చారు, మరి మీరు ఈ మాట అనొచ్చు అంటే నేను అదే ఫీల్ అయ్యాను. నేను ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను ట్రీట్మెంట్ చేసిన విధానం ఏంటండి? ఒక డాక్టర్ నన్ను ఎప్పుడైనా గుర్తించారా? ఎప్పుడు కూడా ఓకే దళితులు వీళ్ళకేంటి మనం చెప్పేది, అది దట్ ఈస్ అహంభావం. మరి ఎమ్మెల్యేగా గెలిచి ఇన్ని డబ్బులు పోగొట్టుకొని మొత్తము ప్రజాసేవ చేయడానికి మేము వచ్చిన వాళ్ళం, మేమెంత ఫీల్ అవ్వాలండి? మాకేమీ మనోభావాలు ఉండవా? ఈ సందర్భంగా ఒక ప్రశ్న అడుగుతా, ఒప్పుకుంటారా? అడగండి. వైసీపీలో ఒక దళిత మహిళగా మిమ్మల్ని అవహేళన చేశారు. అదే వైసీపీలో ఉన్నప్పుడు మీరు ఒక గ్రామానికి వెళ్ళి దేవుడు అమ్మవారి ముందర కొబ్బరికాయ కొట్టబోతే మీకు అక్కడ అవమానం జరిగింది. కమ్మ సామాజిక వర్గం వారు నన్ను అవహేళన చేశారు, నన్ను అవమానం చేశారు అని మాట్లాడింది ఇదే శ్రీదేవి గారు కాదా? నేను కమ్మని అనలేదండి. వాళ్ళు అగ్రకులాల వాళ్ళు. సరే, అగ్రకులాల వాళ్ళు ఎవరైనా కానీ మరి అవునండి. ఇప్పుడు నన్ను ఏ విధంగా తిట్టారు? టీడీపీ వాళ్ళనే కదా మీరు అన్నారు. టీడీపీకి చెందిన అనేది ఆ రోజు మీరు మాట్లాడారు. మరి వైసీపీలో మిమ్మల్ని అవహేళన చేశారు అనేది ఓకే, నేను దాన్ని కాదన్ను. నేను ఓకేనా, చేశారు లేదు, నేను చూడలేదు. అది మీరు బాధపడ్డవారు మీరు కాబట్టి మీకు తెలుస్తుంది ఆ బాధ. నేను చూడలేదు, నేను ఆ బాధ అనుభవించలేదు. కాబట్టి ఇక్కడ టీడీపీ మీద ఆ రోజు అభాండం వేశారు. ఎవరో చేస్తే టీడీపీ నెగ్గారు. ఇక్కడ అదే టీడీపీలోకి ఈరోజు మీరు వెళ్ళారు. అదే అగ్రవర్ణాలు, అదే కమ్మ సామాజిక వర్గం ఉన్న టీడీపీలోకి మీరు వెళ్ళారు. మరి ఏది బెస్ట్ అంటారు? రెండే కదా. వాళ్ళ పార్టీకి నేను నిబద్ధతో పార్టీ లైన్లో ఉన్నా కానీ వాళ్ళ యొక్క టార్చర్ అనేది రోజు రోజుకి పెరిగి, మీకు తెలియని విషయం ఏంటంటే ఒక ఇసుక దందాలు, నందిగం సురేష్ అనే వ్యక్తి 24/7 ఇసుకలు దూరటం. సరే, అది అలా పక్కన పెడితే వచ్చిన భేదాలు అవి అంటారు కదా, ఇద్దరు బంధువులే, మీకు ఆయనకు వచ్చిన గ్యాప్ అంటారు. నేను అదే చెప్తున్నా అండి, ఇదంతా గ్యాప్ అని క్రియేషన్ చేయడం తప్పితే నేనే ఇసుక దందాలు చేయడానికి నేను ఆ తాడికొండ వెళ్ళక్కర్లా. నేను హైదరాబాద్లో కూర్చొని, నా హాస్పిటల్లో కూర్చొని 4 స్పెషలిస్ట్గా ఉంటే ఐ కెన్ డూ బెటర్ దాన్ దట్ వర్క్. ఐ కెన్ గెట్ మోర్ మనీ దాన్ దట్. ఒక ఇసుక లారీకి ఎంత వస్తుందండి? మేబీ మాక్సిమం 2,000 10,000 వస్తుంది. అంటే నేను ఒక రోజు కూర్చుంటే నాకు ₹1,00,000 వస్తాయి. అంటే హుచ్ ఇస్ బెటర్ అండి? అంటే నేను ఇసుక దందాలు చేయడానికి అక్కడ వెళ్ళలేదు. ఎందుకంటే నేను ఇసుక దందాలు చేయకూడదు, ఈ యొక్క పంచభూతాలు దోచుకోకూడదు అని కాన్సెప్ట్తో నేను వెళ్ళటం జరిగింది. అదేనండి, ఇవన్నీ క్రియేట్. మీరు అన్నారు చూసారా, ఎందుకు నువ్వు ఇంత హ్యూమిలేట్ అయ్యావు, ఎందుకు ఇంత బర్స్ట్ అయిపోయావు అంటే ప్రతి ఒక్కడు కూడా నా మీద నింద. ఆ పేకాట నడిపించిన వాళ్ళు ఎవరు? దాని వెనుకున్న వర్గం ఏది అన్నారండి. కానీ అదే కదా నేను చెప్తుంది. ప్రతి ఒక్కటి శ్రీదేవి మీద ఇసుక. ఇప్పుడు మీరు అన్నారు కదా, నందిగం సురేష్ కి మీకు జరుగుతున్నది ఇసుక లావాదేవీల వల్ల నచ్చేడింది. అది అసలు అలా కాదు, మొత్తం చేసింది ఆయన. కానీ పెట్టేది శ్రీదేవి పేరు. లోకల్ ఎమ్మెల్యే కనుక ఎవరైనా ఉంటారు. ఎమ్మెల్యే పదవి అండి. ఆ సమయం మీరు ఈ ఆసుపత్రిలో కూర్చుంటే అందుకు డబల్గా సంపాదిస్తారు, అంతకు రెట్టించిన మంచి పేరు తెచ్చుకుంటారు. మరి ఆడ ఎందుకు రాళ్ళు పడుతున్నా ముళ్ళ కంపల మీద ఎందుకు నడిచారు? సస్పెండ్ చేసి మిమ్మల్ని బయటికి గెంటేంత వరకు ఎందుకు కొనసాగారు? మీకు ఒక నిజం ఏంటి చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చే ముందు నన్ను మా హస్బెండ్ పిలిచారు. పిలిచి ఆయన నా బ్యాక్గ్రౌండ్ అంతా, ఈమె డాక్టరు, అమెరికాలో చదివొచ్చింది, మరి ఈమె ఏం తిరుగుతుంది ఏసీ రూమ్లో ఉంటేమో, అవుట్ సైడ్ ఎండల్లో ఎలా తిరుగుతుంది అని అడిగినప్పుడు నేను చెప్పాను, మేము పుట్టిందే తాడికొండ, అక్కడ ఎంత పరిసరాల దగ్గర నుంచి అక్కడ ఉన్న డ్రౌన్డ్ పీపుల్ ఏ విధంగా కష్టపడుతున్నారో అవన్నీ మాకు తెలుసు కనుక దానికి తగ్గట్లు మేము పనిచేసి ఈ రాజధానికి వేయటానికి మీకు తీసుకొస్తామన్నా అన్నప్పుడు ఆయన ఒకటి అన్నాడు, అమ్మా ఈ రాజకీయాలు ఎలా ఉంటాయంటే అసలు ఒకసారి ఇచ్చి ఈ రాజకీయాలు ఎందుకు కూడా అనిపిస్తుంది, ఆ విధంగా టార్చర్ పెడతారు, ఎదిగే కొంది వదగాలి అని ఆయన డైలాగ్ ఇది. సో ఇప్పుడు మనము టికెట్ ఇచ్చారు, ఒక ఎమ్మెల్యే గెలిపించి ఆయన 150 సార్లు సీఎం అయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇలా రిజైన్ చేసుకుంటూ పోతుంటే ఆయన సీఎం అవుతారా? ఆయన మనకు నమ్మి టికెట్ ఇచ్చారు కదండి. సో ప్రతి దాని కూడా నేను వెయిటెడ్. ఈ యొక్క మీరు చెప్పారు ఇసుక దందా ఎవరు చేస్తున్నారు అన్నీ వచ్చినాయి. నేను ఆయనకి చెప్పాను, ఇదేంటి ఏ పేపర్ అమ్మా అంటే అసెంబ్లీలో చూసినప్పుడు ఇది ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్. ఓకే, ఇది ఎల్లో ఛానల్ కదా అని వాళ్ళే తీసేస్తారు. ఎంతకాలం చెప్పాలి? తర్వాత పేకాటని తెచ్చారు. పేకాట ఎవరు నడిపారు? అది పొన్నూరులో జరిగింది విషయం. అది నా కాన్స్టిట్యున్సీ కాదు. తర్వాత వాళ్ళు అన్నీ తెలుసుకొని అదంతా పొన్నూరు జ్యుడిషియల్లో ఉంటుంది. సో దట్స్ నాట్ బిలాంగ్స్ టు మీ. సో దట్స్ వై శ్రీదేవి మీద వేటు పడలేదు, శ్రీదేవి లేదని అది వాళ్ళు తేల్చేశారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. సో నేను
ఈ ఇసుక దందాల దగ్గర నుంచి, పేకాట దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కూడా దే హ్యావ్ ప్రూవ్డ్ దట్ శ్రీదేవి ఈజ్ నాట్ కరప్ట్. దే హ్యావ్ సీన్. ఇప్పుడు మీకు తెలియని విషయం ఏంటంటే, కరోనాలో వెంటిలేటర్ మీద ఉన్నాను. ఆ ఇష్యూలో కూడా మీకు చెప్తా. అప్పుడు కూడా మా తాడికొండలో, తుళ్ళూరులో ఒక కరప్షన్ కూడా అయింది. ఇంతవరకు నేను ఏ ఛానల్ కూడా చెప్పలేదు. ఎందుకంటే అక్కడ ఒక ఎంఆర్ఓ ఉండేది, సంజీవ్ కుమారి అని. లేస్తే ఫైల్ తీసుకుని వెళ్ళి నందిగాం సురేష్ ఇంటి ముందు కూర్చునేది. సో పోనీలే, అదేనండి, ఆయన ఎంపీ, నేను అదే కదా అక్కడ ప్రాబ్లం. ఆయన చెప్పాను కదా, చాలా ఛానల్లో కూడా చెప్పాను, ఆయన బాపట్ల ఎంపీ కాదు, తుళ్ళూరు ఎంపీ. సో అక్కడే కూర్చుంటాడు, బాపట్ల వెళ్ళాడు. తాడికొండలో ఒక మండలం ఆయన ముద్దంట్రాయపాలెం అని ఒక చిన్న ఊరు, కనీసం అక్కడే కదా. అందుకనే ఆయన తిష్టంతా అక్కడే వేస్తాడు. వేసి ఈ ఆఫీసర్స్ అందరిని పిలుచుకొని మొత్తం అక్కడ జరిగిన స్కామ్ ఏంటంటే, ఆ సంజీవ్ కుమారి అనే ఆమె అకౌంట్లో, అంటే ఆమె పేరు మీద 2 కొడుకులు ఉన్నారు ఆమెకి. సో ఒక్కొక్కరికి 2.5 ఎకరాలు 2.5 ఎకరాలు 5 ఎకరాలు ఆన్లైన్ చేసుకుంది. చేసుకున్నప్పుడు మా ఫాలోవర్స్, నేను కరోనా నుంచి బయటకు వచ్చిన తర్వాత చూశాను. చూసి ఏంటిది అని అడిగితే వాళ్ళు చెప్పారు, ఇక్కడ 5 ఎకరాలు రిజిస్ట్రేషన్ ఆన్లైన్ చేసిందని. సో ఎందుకు అసలు ఈమెకి కనీసము ఒక ఎమ్మెల్యేగాను సామాన్య ప్రజలే 1 ఎకరం కొనుక్కోలేరు, ₹1 కోటి పైన ఉంటుంది. సో ఈమె 5 ఎకరాలు ఎలా కొనగలిగింది? ఆమె జీతం ఎంత? హార్డ్లీ ఒక 50,000 or 60,000 ఉంటుంది. సో 5 ఎకరాలు ఎలా కొనగలిగిందని నేను దాని గురించి ఎంక్వైరీ చేస్తే, అక్కడ తుళ్ళూరులో అంటే కొన్ని లంకలు ఉంటాయి. సో లంకల్లో కొంతమంది ఎకరాలు కొట్టుకుపోతాయి. ఉండే కొంది రివర్ పెరుగుతున్నప్పుడు భూమి ఇన్వేడ్ అవుతుంటది. ఇసుక మేటలు పెరుగుపోతాయి, కొట్టుకుపోతుంటే నాకు ఎక్కడ భూమి కదా, అది ఎక్కడ కొట్టుకుపోతుంది. ఇప్పుడు మీకు ల్యాండ్ ఉంటుంది, ఉంటున్నప్పుడు ఎక్స్టెండ్ అవుతుంటుంది రివర్. సో ఆ భూమి రివర్ లో కలిసిపోతుంది, నీటిలో కలిసిపోతుంది. దట్ ఈస్ ఇన్వేడింగ్ ఇంటూ ద రివర్. కొట్టుకుపోయినప్పుడు ఆ 11,000 ఎకరాల్లో ఒక 100 ఎకరాలు వాళ్ళు ఏం చేశారు, అక్కడ భూమి లేదు, కృష్ణా రివర్లోకి వెళ్ళిపోయింది. కానీ దాని మీద వాళ్ళు కమర్షియల్ ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇవన్నీ తీసుకోవాలని ట్రై చేసి, దానికి చేసినందుకు గాను ఈమెకి ఒక 5 ఎకరాలు గిఫ్ట్ ఇచ్చారు. అంటే ఏంటి, లేని భూమికి పట్టాలు పుట్టించడం. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఈజ్ ఇట్ లీగల్ ఆర్ ఇల్లీగల్? దాని వెనక ఎవరున్నారు? నాకు మీరు చెప్పాలి. అదే ఇక్కడ నడుస్తుంది. అది శ్రీదేవి అంటే ఎందుకు ఇష్టం లేదంటే, శ్రీదేవి అన్యాయాన్ని ఎదుర్కొంటుంది. సొంత పార్టీలోనే ఇసుకని ప్రోత్సహించలేదు. సొంత పార్టీ వాళ్ళ లీడర్సే దీని వెనక ఒక సజ్జలా ఉన్నాడు, ఒక నందిగాం సురేష్. అక్కడ ఒక స్కామ్ నడుస్తుంది. 100 ఎకరాలకి వాళ్ళు ఏం చేస్తున్నారు, అసైన్డ్ ల్యాండ్స్ అయితే కొట్టుకుపోయినాయో వాటికి కమర్షియల్ ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్ పుట్టిస్తున్నారు లేని భూమికి. అది ఎవరి చేతిలో ఉంటుంది? వీమ పోయి అది డాక్యుమెంటేషన్ చేసుకొని ఆన్లైన్ చేసి కలెక్టర్ గారికి ఇవ్వాలి. కలెక్టర్ గారు దీన్ని ఓకే చేయాలి. ఈ ప్రాసెస్లో నడుస్తున్నప్పుడు దీన్ని తీసుకెళ్ళి, అప్పుడు కలెక్టర్ గారు ఉండేవారు, ఆయన పేరు వివేక్ యాదవ్. సార్ ఇట్లా స్కామ్ నడుస్తుంది, ఇట్లా ఏదైతే ల్యాండ్ లేని చోట వీళ్ళ పట్టాలు పుట్టించుకోవాలని ట్రై చేస్తున్నారు. పట్టాలంటే ఐ మీన్ కమర్షియల్ ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇవన్నీ తీసుకుంటున్నారు. దీనికి గాను ఈ యొక్క సంజీవ్ కుమార్కి, ఎంఆర్ఓకి 5 ఎకరాలు ఆమె పేరు మీద ఆన్లైన్ చేశారు సార్ అని చెప్పినప్పుడు, వాళ్ళన్నీ అవి చూసి ఇది కరెక్ట్గా ఉంది అని ఆమె యొక్క ఆన్లైన్ చేసిన 5 ఎకరాలు ఆపేశారు. తర్వాత వీటికి 100 ఎకరాలకు కావాల్సిన ఈ యొక్క ఏదైతే కమర్షియల్ ప్లాట్స్, రెసిడెంట్ ప్లాట్స్ ఇవ్వలేదు, ఎందుకంటే అక్కడ ల్యాండ్ లేదు కనుక. అది తర్వాత అక్కడ డిప్యూటీ కలెక్టర్ ఉన్నాడు, వాళ్ళందరూ కలిసి ఈ స్కామ్ని మొత్తం ఐడెంటిఫై చేసి ఆఫ్ చేశారు. అప్పుడు ఈ ఎంఆర్ఓని వెంటనే తీసేసి జీ సెక్షన్లో వేశారు కలెక్టరేట్లో. ఈమె మళ్ళా, ఎందుకంటే ఈయన నందిగాం సురేష్ ద్వారా ఆమె ఈ పని చేసింది కనుక పోయి ఆయన దగ్గరికి పోయి చెప్పుకుంది, ఇప్పుడు మీ మూలంగా మరి నేను జీ సెక్షన్కి వెళ్ళిపోతున్నాను, మరి ఎంఆర్ఓ కదా అక్కడ ఉంటే రాజధాని ఏరియాలో బాగానే సంపాదించుకోవచ్చు కదా, ఇప్పుడు మొత్తమే లేసిపోతుంది. సో దాని కొరకు ఆయన మళ్ళీ కలెక్టర్ గారికి ఫోన్ చేసి, లేదు ఎంఆర్ఓనే ఉంచండి అంటే, అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఒప్పుకోవట్లేదండి, ఇలా స్కామ్ ఒకటి నడిచిందంటే వెంటనే మళ్ళీ సజ్జల ఆ యొక్క కలెక్టర్కి ఫోన్ చేసి ఈ ఎంఆర్ఓని కంటిన్యూ చేయండి అంటే, ఆయన ఒక మాట, సజ్జల పక్కన ఆయన సజ్జల గారు సజ్జల ఫోన్ చేసినప్పుడు కలెక్టర్ చెప్పారు కదండి, కలెక్టర్ మీకు చెప్పారు. కలెక్టర్ నా ముందే ఫోన్ వచ్చింది, నేను కూర్చొని ఉన్నా, కలెక్టర్ దగ్గర ఉన్నా, సరే ఇది స్కామ్ ముందు చెప్పడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నా ముందు ఫోన్లు వస్తున్నాయి ఆయనకి, లేదు ఈమెనే ఉంచండి ఎంఆర్ఓగా, ఈమెనే ఉంచండి, కంటిన్యూ చేయండి అంటే ఆ స్కామ్ కంటిన్యూ చేయాలన్నమాట. ఎప్పుడైతే ఆ స్కామ్ నేను అడ్డుకున్నానో, ఇవన్నీ 1 by 1 అండి. ఒక కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్లు శ్రీదేవి వేటకి ఇన్ని కారణాలు ఉంటాయి. ఈ 100 ఎకరాలలో వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చేది?
ఈ ఆల్మోస్ట్ ఇప్పుడు నా అక్కడున్న కమర్షియల్ ప్లాట్స్ సపోజ్ 400 స్క్వేర్ యార్డ్స్ అట్లా ఇచ్చినా వాళ్ళకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇట్ కుడ్ హ్యావ్ బీన్ మోర్ దెన్ క్రోర్స్ 1000 crores పైన వచ్చాయి, అంత ప్రాపర్టీ వచ్చేది. సో అంత ప్రాపర్టీ శ్రీదేవి దెబ్బతీసింది. సో కనుక ఐ రియల్ అప్రిషియేట్ వివేక్ యాదవ్ గారు. ఆయన కలెక్టర్గా ఆయనకి ఒక సమాధానం చెప్పాడు సజ్జలకి నా ముందే. సార్ ఇలా స్కామ్స్ అన్ని మనం ప్రోత్సహిస్తే మళ్ళీ జగనన్న సీఎం కావాలి కదా సార్ అంటే ఆయన సైలెంట్ అయిపోయారు. జగనన్న సో మళ్ళీ జగనన్న గారు మళ్ళీ సీఎం కావాలి, ఎందుకంటే వాళ్ళు 30 సంవత్సరాలు సీఎం జగన్ అని చెప్పుకుంటున్నారు. సో అంటే అప్పుడు ఆయనకి సైలెంట్ అయిపోయాడు. సో ఆమె జీ సెక్షన్కి వెళ్ళిపోయింది. దిస్ ఇస్ ద స్టోరీ. సో దిస్ ఇస్ ఒక స్కామ్, అక్కడ ల్యాండ్ స్కామ్ ఒకటి నడిచింది. ఇంకా నెక్స్ట్ 1 by 1 చెప్పుకుంటూ పోతుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు ఒక పెద్ద స్కామ్లే చెప్పాలి. ఇన్ని స్కామ్లు నడిచిన తర్వాత ప్రతి ఒక్క స్కామ్ను కూడా మనం ఎదుర్కోవటం అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైనా కానీ ప్రతిపక్షం వాళ్ళు అధికార పార్టీని ప్రశ్నిస్తారు. ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తుంది ఇట్లా చేయొద్దని. పిఎస్సిఎస్ఎల్ నుంచి కూడా కమిటీలు సొసైటీల నుంచి కూడా మీరు డబ్బులు వసూలు చేశారని అప్పుడు ఆరోపణ చేశారు వాళ్ళందరూ కూడా. సొసైటీల నుంచి డబ్బులు తెచ్చుకున్నారు. ఇవన్నీ కూడా కోవిడ్ వచ్చి హైదరాబాద్ లో కూడా మీ భర్త శ్రీధర్ గారు వెళ్ళి వసూలు చేసుకొచ్చారు డబ్బులు అనేది కూడా. ఈ ఆరోపణలు ఎంత సిల్లీ అంటే అసలు మమ్మల్ని ఒక బెగ్గర్స్ లాగా ఒకడెవడో అంటాడు చెప్పులు కూడా నాకు కొనిచ్చాడని, రబ్బర్ బ్యాండ్ అసలు ఎంత అవి కాస్ట్ అసలు మాట్లాడేవాడు అదే. ప్రజలు ప్రతి ఏంటంటే శ్రీదేవి నుంచి ఇప్పుడు ఆ తాడికొండ సీట్ ఒకటి ఖాళీ చేయాలి, అది ఖాళీ చేయాలి, నందిగం సురేష్కి ఇవ్వాలి, లేదంటే ఇంకొకళ్ళు ఇవ్వాలి, ఈఎం మాత్రం వద్దు. ఎందుకంటే ఈఎం ప్రతి దాన్ని కూడా మన ప్రశ్నిస్తుంది, మనకేమి సహాయం చేయదు, ఏది కూడా మన మాట వినదు. ప్రతి ఒక్క నేను అప్పుడు డొక్కమణిక ప్రసాద్ వేసినప్పుడు చెప్పా, సార్ ఇది నడవదు సార్, యాక్చువల్గా పబ్లిక్లో ఇంత లేదు, దిస్ మోర్ ఆఫ్ మై మాస్ ఫాలోయింగ్ ఉంది, మీరు చూసుకోండి అంటే వినలా. తర్వాత ఏమైంది, నెలలోనే ఆయన తీసి పడేశారు. సరే ఇప్పుడు మీరు మీకు విషయం చెప్తానండి. శ్రీదేవి మీద ఎవరిని ఇన్ఛార్జిని వేస్తారు? గెలిచిన శ్రీదేవి మీద ఒక ఓడిపోయిన డొక్కా మాణిక్య ప్రసాద్, ఒక సీటు రాని మరి రాజశేఖర్ గారు, ఒక నర్సరావుపేటలో ఎంపీగా ఓడిపోయిన అయోధ్య రామరెడ్డి, తాడికొండలో ఓడిపోయిన హెనీ కృష్ణ హస్బెండ్. అంటే ఇంత ఓడిపోయిన వాళ్ళు గెలిచిన శ్రీదేవి మీద ఏం చేద్దామని? ఐఎమ్ ఏ స్ట్రాటజిస్ట్ అండ్ ఐ కెన్ డూ బెటర్ వర్క్. ఐఎమ్ ఇంటెలిజెంట్, ఐఎమ్ ఏ డాక్టర్, ఐ కెన్ సీ ద పేషెంట్స్ ఎలా చూస్తాను, ప్రజలకు కూడా అలా నేను అంత ఫాస్ట్గా అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ నాలో ఉన్న శ్రీదేవి నేను అసలు 3 నెలలు ఎలా గెలవగలిగాను అంటే మీరు చూడండి. ఇంత షార్ప్గా ఉన్న శ్రీదేవిని పట్టుకొని వీళ్ళందరూ అంటే ఏంటి, దిస్ ఇస్ కాల్డ్ ఆఫ్ హెరాస్మెంట్. ఇంటర్వ్యూలో మాట్లాడడం లేదు మీరు, మరి అక్కడ ఎందుకు మాట్లాడలేకపోయారు ఆ రోజు వైసీపీలో? చూడంండి, నేను పబ్లిక్గా మాట్లాడిపోయిన ఈ విషయాలన్నీ కూడా ఇదే క్వశ్చన్ సజ్జల గారికి నేను ఇన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, సార్ ఇది జరుగుతుందంటే వినకుండా ఒక రిపోర్ట్ ఏదో తీసుకొని వచ్చి ఎలా అయినా ఏమైనా తప్పించాలి, ఇప్పుడు మీరు అన్నట్లు ఎందుకు అదే నాకు అర్థం కాలే. అప్పుడు అడగాలనుకున్నదే, అప్పటి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ దళితుడు, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు దళితురాలు. మరి ఇద్దరు దళితులైనప్పుడు ఇక్కడ ఏంటి, ఉండవలసింది గారు ఒక వైద్యురాలు, మంచి పేరున్న గైనకాలజిస్ట్ ఆమె, మరి నందిగం సురేష్ ఒక ఎంపీ మాత్రమే, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు ఆయనకు పాపం. కానీ శ్రీదేవి గారి మీద ఎందుకంత పగ, నందిగం సురేష్ మీద ఎందుకంత ప్రేమ? ఎందుకంటే మీరు అన్నా చూడండి, పాపం వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రేమ. ఎందుకంటే పాపం ఆయనకి ఏం లేదు, పాపం ముంజలు అమ్ముకున్నాడు, పాపం పొగాకు తోటలు తగలబెట్టాడు, పాపం ఫోటోగ్రాఫరు, దిస్ ఇస్ అ పాపం. శ్రీదేవి చదువుకుంది బాగా హైఫై అండ్ షీఈ్ అబ్రాడ్ వెళ్ళింది, షీఈ్ ఇంగ్లీష్ స్పోకెన్ గర్ల్ అండ్ షీఈ్ ఇంటెలిజెంట్. ఇవన్నీ నచ్చవు. ఎక్కడ మాట్లాడాడండి, పార్లమెంట్ పోయి నేను నందిగం సురేష్ అనుకుంటూ తెలుగులో మాట్లాడి దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. సో దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సి నేను ఐఎమ్ నాట్ కామెంటింగ్ అబౌట్ ద స్పీచ్ అండ్ వాట్ ఎవర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆ పాపం అనేది వాళ్ళకి చేతులు కట్టుకొని ప్రశ్నించకుండా ఇసుక దందాలు చేసి వాళ్ళకు సూట్ కేసు ఇచ్చో, లేకపోతే ఎక్కడైనా స్కామ్ చేసి 100 కోట్లు సంపాదించి వాళ్ళకు 10-20 కోట్లు ఇస్తే అప్పుడు మంచిది. శ్రీదేవి ఏం చేయదు, ఒకటి మాట్లాడుతుంది, క్వశ్చన్ చేసి ఇలా చేయొద్దు సార్, ఇలా చేయొద్దు అంటే ఎలాగా? వాళ్ళు సంపాదించిందే మద్యంతో సంపాదించేది, ఇసుకతో సంపాదించేది. వాళ్ళు ప్రతిదీ చోట కూడా విద్యారంగంలో అంటే నాడు నేడు అనుకుంటే అక్కడ ఒక స్కామ్, వాళ్ళు ఒక స్కీమ్ పెడితేనే పెద్ద స్కామ్ కదండి. ఆ స్కామ్స్ శ్రీదేవి కనుక తను కోఆపరేట్ చేయకపోతే, తనేం చేయకపోతే తను ఎందుకు ఇక్కడ, సో తను ఎందుకు ఇక్కడ? నేను డాక్టర్గా ప్రాక్టీస్ మీరు అన్నట్లు హాస్పిటల్లో చేసుకుంటే బాగుంటుంది, నా డబ్బులు నాకు బాగా వస్తాయి, నా పేషెంట్లు బాగా చూసుకుంటా, ఐఎమ్ వెల్ ఆఫ్. బట్ వెన్ ఐ గో టు పాలిటిక్స్ ఇది చేయకూడదు, దందాలు చేయాలి, రౌడీజం చేయాలి, రారా చూసుకుందాం, అలాంటి భాష నాకు రాదు, అలా తిట్టలేను నేను ఫ్రాంక్గా ఉంటాను. సో దానివల్ల ఏంటంటే ఏమో వద్దంటే వేరే బకరాన్ని తీసుకురా. ఆ బకరాన్ని సపోజ్ మీరు కనుక గమనిస్తే అక్కడ నా తర్వాత డొక్కా వచ్చాడు, తర్వాత బకరాలు వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ వచ్చారో వాళ్ళు బకరాలు.
ఇన్ఛార్జ్ ఎవరు వచ్చారు? డొక్కా వచ్చాడు, ఆ, పెద్ద బక్రా అయ్యాడు, నెల్లోత్ తీసేశారు. ఆ, సురేష్ వచ్చారు, బక్రా అయిపోయాడు. ఆయన తీసేసి మేకతోటి సుజాత వచ్చింది, ఆ, ఆమెను తీసేసి డైమండ్ బాబు. మొన్న డైమండ్ బాబుని కూడా తాడికొండలో కొట్టారు. ఉమ్. అంటే అక్కడ ఇన్ఛార్జ్లు కానీ వాళ్ళు ఎవరు కొట్టారా కొట్టించారా మేడం? కొట్టారని అంటారు. మరి నాకైతే ఎందుకు తెలియదు, కొట్టారు పాపం? నాకు తెలియదు. అక్కడ తాడికొండలో గ్రామ పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళ ఒక వర్గానికి ఇవ్వకపోతే ఇంకో వర్గం కంటి మీద కొట్టారని మొన్న నాకు ఎవరో చెప్పారు. ఓకే. అంటే జస్ట్ ఇట్స్ న్యూస్. అయిపోయిందా మేడం మీ వర్షన్? యా, అడగచ్చా? ప్రశ్న అడగచ్చా? ప్రశ్న అడగచ్చా? దట్స్ వాట్ ద ఆన్సర్. నేను ప్రశ్న అడగచ్చా? కోవిడ్ అప్పుడు మీకు కోవిడ్ వచ్చి ఇక శ్రీదేవి గారు ఉంటారా ఉండరా అని ఊగిసలాడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మీపై పర్సనల్ కన్సర్న్ పెట్టారు. అంబటి రాంబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారు పిఏ గారిని పురమాయించి మిమ్మల్ని హైదరాబాద్లో పెట్టి మరీ పర్యవేక్షించారు. మీ ఆరోగ్యం బాగా ఎంతవరకు చూశారా అనేది అప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన వర్షను. మీరేమంటారు దాని గురించి? చూశారా లేదా? చూడండి, ఇప్పుడు మీ ఇంట్లోనే మీ సర్వెంట్స్ ఉంటారు, మీ డ్రైవర్ ఉంటాడు, లేకపోతే మీ ఇంట్లో వంట చేసే ఆమె ఉంటుంది. ఎవరికైనా మీ బాగోలేదంటే మీరు కనీసం పర్సనల్గా డబ్బులు ఇచ్చి ఫీవర్ వచ్చింది అనుకోండి. నిన్న కూడా మా ఇంట్లో ఒక ఆమెకి ఫీవర్ వస్తే నేను యాంటీబయాటిక్స్ ఇచ్చాము, వీల్ టేక్ కేర్, కొంచెం తినమ్మా తాగము. సో దట్స్ అవర్ హ్యుమానిటీ. మనుషులందరూ రాక్షసులు కాదు, కొంచెం హ్యుమానిటీ ఉంటుంది కదా. సో హ్యుమానిటీ లేకుండా వాళ్ళ ఎమ్మెల్యేకి కూడా నువ్వు పట్టించుకోకపోతే ఇంకెందుకండి? ఇప్పుడు సపోజ్ ఎమ్మెల్యే లేకపోతే ఆయన ఎక్కడ ఉంటాడు సీఎంగా? సో ప్రతి ఎమ్మెల్యే చాలా మంది కూడా, నేను ఒక్కదానే కాదు, ఇక్కడ తిరుపతి ఎంపీ ఒక ఆయన చనిపోవడం జరిగింది. సో చాలా మంది కరోనా టైం సెకండ్ వేవ్. యాక్చువల్లీ నాకు కరోనా ఎందుకు వచ్చింది ఫస్ట్ అడగండి మీరు. కరోనా అనేది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ అప్పుడు సెకండ్ వేవ్ నడుస్తుంది. సెకండ్ వేవ్ అన్నప్పుడు చాలా ఫాస్ట్, ఇట్స్ వెరీ డ్రాస్టిక్ అండ్ ఇట్స్ వెరీ సీరియస్. అలాంటి టైంలో ఎవరు కూడా ఎమ్మెల్యేస్ కానీ ఎవరు రాకుండా ఎలక్షన్ నడిచింది. కానీ మా ఏరియా ఏంటి? తాడికొండ. అదేంటి రాజధాని ఏరియా. రాజధాని ఏరియాలో ఇప్పుడు అమరావతి ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళకపోతే మా వాళ్ళు 2 గ్రూపుల నుండి వాళ్ళే ఓడించుకుంటారు. సో కనుక నేను ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు నేను చెప్తూనే ఉన్నా, సో చాలా సీరియస్గా ఉంది. మా హస్బెండ్ ఫోన్ చేసి వెళ్ళొద్దు నువ్వు క్యాంపెయిన్గా చెప్పినా కానీ, ఒక లామ్మనే విలేజ్ ఉంది, 2 మనుషులు వాళ్ళు ఒక వర్గం నుంచుంటే ఇంకో వర్గం ఓడించుకుంటారు. కనుక నేను వెళ్తే అక్కడ గెలిపించుకునే బాధ్యత నా మీద ఉంది. ఇప్పుడు అల్టిమేట్లీ ఇప్పుడు మీరు ఒక విషయం గమనించాలి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ నియోజకవర్గంలో ఎప్పుడైతే ఎలక్షన్ నడుస్తున్నప్పుడు ఎంపీటీసీ కానీ మీరు ఎన్ని ఎంపీటీసీ గెలిచారు, ఎన్ని జెడ్పీటీసీ గెలిచారని ఎమ్మెల్యేని అడుగుతారు. కానీ ఎమ్మెల్యే కష్టపడ్డది కానీ ఓడిపోయింది అని నన్ను అంటారు, వాడు ఓడిపోయినా. అంటే ఏంటంటే మంచి జరిగినా చెడ్డ జరిగిన రెస్పాన్సిబిలిటీ విల్ కమ్ ఆన్ ఎమ్మెల్యే ఓన్లీ. సో నాకు యాజ్ ఎ ఎమ్మెల్యేగా ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ దట్ ఐఎమ్ గుడ్ ఇనఫ్ టు అచీవ్ గుడ్ నెంబర్ ఆఫ్ సీట్స్. సో కనుక నేను ఎంపీటీసీ ఎలక్షన్కి వెళ్ళాను, జెడ్పీటీసీ ఎలక్షన్. ఎందుకంటే ఆ రోజు కొంచెం పోస్ట్పోన్ అవుతుందని చెప్పినా కానీ ఏదో సమ్ ఇష్యూ వల్ల పోస్ట్పోన్ అవుతుందని చెప్పారు. కానీ వెంటనే ఎలక్షన్ కమిషన్ చెప్పింది లేదు, నెక్స్ట్ డే ఎలక్షన్ చెప్పినప్పుడు మళ్ళీ నేను వాళ్ళందరినీ పిలిచి దగ్గుతున్నా కానీ దెన్ ఐ హ్యావ్ అరేంజ్డ్ వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళన్నిటికి కూడా ఆర్థికంగా అన్ని హెల్ప్ చేసి వాళ్ళందరూ కూడా మనము ఎలక్షన్ తీసుకెళ్ళిన తర్వాత నేను నెక్స్ట్ ఐ జాయిన్ ఇన్ ద హాస్పిటల్, శ్రీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. చాలా మందికి వచ్చింది మేడం, లేదని లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ పైన అంత పర్సనల్ కేర్ పెట్టారు కదా, మా సోదరి శ్రీదేవమ్మ బాగుండాలనేసి. ఎందుకంటే నేను రాజధాని ఏరియాలో అప్పుడు కనుక నేను సీటు పోతే అది తాడికొండ సీట్ అనేది మన తెలుగుదేశంకి వస్తుంది. ఎందుకంటే అక్కడ నడుస్తుంది. నేను పవర్ఫుల్ కాదండి, నేను చెప్తుంది ఏంటంటే అక్కడ అమరావతి ఉద్యమం నడుస్తున్న టైం అది. సో నడుస్తున్న టైంలో ఆ తాడికొండ సీట్ అనేది డెలికేట్. నేను పోతే అక్కడ వైసీపీ పోద్ది, అటు తెలుగుదేశం వస్తుంది. అందువల్ల నన్ను రక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. నేను అనుకున్నానండి ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి నేను అబ్బా ఎంత నా మీద ఎంత ప్రేమ, అబ్బా నాకు ఇంతమంది సెక్యూరిటీని ఇచ్చి ఇంతమందిని ఫోన్ చేసి ఎట్లా ఉంది శ్రీదేవమ్మ అది ఇది అనుకుంటే అసలు నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చి అసలు అసెంబ్లీలో కూడా ఒక రోజు ఏడ్చాను కూడా, అబ్బా జగన్ లేకపోతే నేను లేనండి అని. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నేను ఒక బలి పశువుని, మంచిగా నా మీద పువ్వులు కుంకుమ చల్లి లాస్ట్ తీసుకెళ్ళి టక్ అనే మెడ కోసేస్తారో తర్వాత తెలిసింది. వాళ్ళు ఎంపీటీసీ జడ్పీసీ ఇప్పుడు నన్ను సస్పెండ్ చేయడం ముందు కూడా చేసుకోవచ్చు కదా. అంటే అన్ని వాళ్ళకి సర్పంచులు గెలిపించి అంత ఎలక్షన్లు 3 ఎలక్షన్లు చేసి ఎమ్మెల్యే ఎలక్షన్ నేను గెలిచా, 3 ఎలక్షన్లు చేశాం. తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు చేసినప్పుడు నేను చాలా మందిని పిలిచాను. అప్పుడే రాజధాని ఉద్యమం నడుస్తుంది. అక్కడ మద్దాలగిరి అని ఒక ఎమ్మెల్యే ఉండేవాడు వెస్ట్, ఆయనను నంబూరు శంకర్ క్యాంపెయిన్కి పిలిచాను. ఎందుకంటే అది రాజధాని ఏరియా కదా, కొంతమంది వస్తే మన హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు వచ్చి నెక్స్ట్ వెళ్తున్నప్పుడు మా వాళ్ళు చెప్పారంట ఈ తాడికొండ గెలిచినప్పుడు చెప్పమను శ్రీదేవిని అని. తర్వాత అల్టిమేట్గా అక్కడ జరిగింది ఏంటంటే తాడికొండ మేము గెలిచాం, పెదకూరుపాడులో ఆయన ఓడిపోయాడు. అంటే ఆ సర్పంచ్ ఓడిపోయిందని అంటే కొన్ని చోట్ల జరిగింది. ఎందుకంటే మనకి ఎలక్షన్ లో తాడికొండ చేసింది కదా వద్దని
ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగడం లేదు కాబట్టి టీడీపీ బాయ్కాట్ చేసింది. వన్ సైడ్ ఎలక్షన్ అయిపోయింది. మళ్ళీ మీరు గెలవడం ఏముంది అక్కడ? ఇప్పుడు అన్ని నియోజకవర్గాలు డిఫరెంట్ అండి. ఇప్పుడు తాడికొండ వచ్చేప్పటికి అది క్యాపిటల్ ప్రభావం పడిపోయి దానివల్ల ఏంటంటే ఇక్కడ తాడికొండ అనేది తుళ్ళూరుకి ఆనుకొని ఉంటుంది. సో దాని పక్కనే మేడికొండ ఉంటుంది. సో ఈ ఏరియాస్ అన్ని కూడా వాళ్ళకి ఏమైతే భూములు ఇచ్చారో పూలింగ్కి దేర్ ఎఫెక్టెడ్ పీపుల్. సో దాని ఎఫెక్ట్ వల్ల ఇక్కడ మద్దతు ఇస్తున్నారు చాలా మంది విలేజెస్లో కూడా. టెంట్లు వేసారు తాడికొండలో కూడా వేసి, ఎక్కడ వాళ్ళు మనకి ఓట్లు వేయరు, ఎక్కడ మనం లాస్ అవుతామని మనం ప్రికాషనరీగా తిరిగాం. వాడు వెయ్యిపోయినా కానీ ఓట్లు వేయలేదు అనుకోండి ఓడిపోతాం కదా. సో దిస్ ఈస్ అ మోర్ ప్రికాషనరీ. కానీ మేము మోర్ నెంబర్ ఆఫ్ సర్పంచెస్ గెలిచాము, ఎంపీటీసీ గెలిపాము, జెడ్పీటీసీ గెలిచిన తర్వాత కూడా ఏం చేసావమ్మా నువ్వు? వాళ్ళు కంటెస్ట్ చేయలేదు. ఇప్పుడు మీరు అన్నట్లు వాళ్ళేం కంటెస్ట్ చేయలేదు కదా తెలుగుదేశం. నీ క్రెడిట్ ఏముందన్నారు? నేను తిరిగి ఇంత కష్టపడ్డందుకు నాకేం క్రెడిట్ లేకపోగా కరోనాలో అక్కడ సఫర్ అయ్యి వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయి అసలుకి నేను ఇప్పుడు మీరు అన్నారు చూడండి, అల్టిమేట్లీ ఐ విల్ లెర్న్ లాట్ ఆఫ్ లెసన్స్ ఇన్ ద పాలిటిక్స్. ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నంటే నిదానమే ప్రధానం. ఏది కూడా అతిగా బురద పూసుకోకూడదు. ఎందుకంటే మనం వాడుకొని వదిలేస్తారు తప్పితే మనకేమీ పెద్ద పీట వేరు. అల్టిమేట్లీ లాస్ట్కి ఒక ట్యాగ్ వేస్తారు దళితులని. ఇప్పుడు మీరు అన్నారు చూసా, అది నేను వేసుకున్న ట్యాగ్ కాదు, వాళ్ళు వేసిన ట్యాగ్. సో ఈ ఎక్కువ చదువుకోకూడదు పాలిటిక్స్లో, తక్కువగా చదువుకొని తక్కువగా మాట్లాడి మనకేం తెలియదు సార్, ఎస్ సార్, ఎస్ సార్, అదన్నా ఇదన్నా అట్లా అంటే లైక్ అరే సార్ ఇలా చేయకూడదంటే ఈమె ఎక్కువ మాట్లాడుతుందిరా, అరే మనకి మన్నే క్వశ్చన్ చేస్తుందా, మనకే చెప్పే అంత ఉందా? సో అది పాలిటిక్స్లో మనకి రాదు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కన్నా ముందు అనుకుంటా ఉగాది సమయంలో ఐ థింక్ అంబులెన్స్ వాహనాలు ఏటో ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు హోంమంత్రి వాటిని ప్రారంభించాల్సి ఉండగా జెండా ఊపి ఆమె రాకపోవడంతో ఉండవల్లి శ్రీదేవి గారు, అప్పుడు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారి ద్వారా జెండా ఊపి వాహనాలను ప్రారంభింపజేశారు కదా మేడం, వాస్తవమేనా? అది ఎక్కడ ఊపారు, ఎక్కడ జరిగింది అంటే అది సెక్రటేరియట్ అసెంబ్లీ ప్రాంగణంలో నడిచింది. సో దానికి ఎమ్మెల్యే ఎవరు? లోకల్ ఎమ్మెల్యే కనుక పిలిచి పక్కన నుంచోబెట్టి ఊపాం తప్పితే హోమ్ మినిస్టర్ గారు రాలేదని లేకపోతే నాకేదో పెద్ద పీట వేసి నాతో అట్లా ఏం లేదు అక్కడ. ఆ సబ్జెక్ట్ తర్వాత ఇక మీకు మంత్రి పదవి రాబోతోంది అని ఇంకా మీరు గ్రహించి మీ పరివారాన్ని పిలిపించి ఫ్లెక్సీలు కట్టండి, కటౌట్లు కట్టండి, త్వరలో మనకు రేపు మన్నాడు శుభవార్త రాబోతోంది అని మీ వారికి చెప్పారా? అప్పుడు మీ వర్గంలో ఉన్న కల్లం హరికృష్ణారెడ్డిని పిలిచి మరీ ఆదేశించారనేది అప్పుడున్న సమాచారము. కల్లం హరికృష్ణారెడ్డి అనే ఆయన కంతేర్లో ఒక విలేజ్ లో ఒక లీడర్ అండి. సో అక్కడ కంతేర్ లీడర్ మీన్స్ వన్ ఆఫ్ ద కార్యకర్త అని చెప్పుకోవచ్చు. సో ఈజ్ అ కార్యకర్త. లీడర్ అని ఆయన వేరు ఉన్నారు. అక్కడ కంతేర్లో ఒక బ్రహ్మారెడ్డి అని ఉన్నాడు, ఆయన మండల అధ్యక్షుడు. సో ఆయన పేరు కంతేటి బ్రహ్మారెడ్డి ఐ గెస్. సో ఆయన కరోనాలో చనిపోయారు. పాపం దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. అయితే ఏంటంటే ఆ వర్గానికి ఈయన కల్లం హరికృష్ణారెడ్డి వర్గానికి పడదు. సో వాళ్ళు ఎప్పుడు కూడా కొట్లాడుకుంటూనే ఉంటారు. సో కనుక నేను ఎవరికైనా చెప్పాలి అంటే నేను అక్కడ మండల అధ్యక్షుడైన కంతేరి బ్రహ్మారెడ్డికి చెప్తా, ఈయనకి చెప్పను కదా. ఈయనే కార్యకర్త. అదేదో సోషల్ మీడియా అనుకుంటూ ఏదో వాళ్ళకి సెల్ ఫోన్ ఉంది కదా, ఎక్కడైనా కూర్చొని 4 కామెంట్స్ పెట్టడం తప్పితే అంత పెద్ద నాయకుడు గొప్పనా కార్యకర్త గొప్పనా మేడం? అంటే కార్యకర్త లేనిదే నాయకుడు లేడండి. సో ఎందుకంటే కార్యకర్త నాయకుడు కదా అంటున్నారు. అంటే ఆయన లీడర్ మీన్స్ హీల్ గైడ్ ద పీపుల్. ఇప్పుడు కార్యకర్తలు, ఇప్పుడు మన కార్యకర్తలు అంటే ఆల్మోస్ట్ ఒక విలేజ్ లో 1000 మంది ఉంటారు. కార్యకర్త ఎవరు పడితే పని చేయలేరు కదా. సో ద లీడర్ షుడ్, అక్కడ మండల అధ్యక్షుడు ఉన్నాడు, లేదా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు, వాళ్ళు ఆదేశిస్తారు. సపోజ్ ఇక్కడ ఈ రోజు ర్యాలీ ఉంది, మీరు రండి. మరి ఆయన చెప్పారు మీరు మనకి మంత్రి పదవి రాబోతుంది ఫ్లెక్సీలు రెడీ చేయండి. నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు నేను మీరు అన్నట్టు కల్లం హరికృష్ణారెడ్డికి ఎందుకు చెప్తా, మళ్ళీ ఆయనకు చెప్పారా? యా దట్స్ వాట్. ఆయనకి చెప్తే ఆయనే చెప్పాలి కదా మీకు, లేదా ఫ్లెక్సీలు వాళ్ళే కట్టాలి కదా. ఫ్లెక్సీలు ఎక్కడ కట్టారు, ఎవరో చెప్పారు, లేదా నేను అదే చెప్తాండి. మీరు రెడీ చెయ్యండి అని నేను చెప్పాను అంటున్నారు కదా, నేను ఆయనకి చెప్పాలా? సపోజ్ చెప్తే ఆయన వర్గానికి చెప్పుకొని ఫ్లెక్సీలను రెడీ చేయాలా? లేకపోతే మన మెయిన్గా తాడికొండ మీరు మాట్లాడుతున్న విషయం, కానీ అక్కడ ఫ్లెక్సీలు కట్టాల్సింది తుళ్ళూరులో. చెప్పారా లేదా మేడం? చెప్పండి మేడం. చూడండి, నేను ఒక్కటి ఆన్సర్ ఇస్తే లేదు చెప్పాను, లేదు అంటే దానికి ఆమె ఇష్టమైన చెప్పింది అంటారు. కానీ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఒక లెసన్ ఉంది మీకు, ఏం చెప్పకుండా ఆన్సర్ చెప్పమంటే ఎలా చెప్తారు? సో అవునండి, ఇప్పుడు తాడికొండలో మండల అధ్యక్షుడు చెప్పాలి, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ చెప్పాలి, అయితే అక్కడ ఉన్న లీడర్స్ చెప్పాలి. అసలు యాక్చువల్ గా ఇప్పుడు ఫ్లెక్సీ వేయాల్సింది తుళ్ళూరులో. ఎందుకంటే అక్కడ మనకు ప్రమాణ స్వీకారాలు కానీ ఏమన్నాయి అక్కడ నడుస్తుంది, అసెంబ్లీ ఆర్ సెక్రటేరియట్, అక్కడ అందరూ వచ్చే ప్లేస్. అది కట్టకుండా తాడికొండలో కట్టుకోమని
అని ఎందుకు చెప్తాను అసలు. నియోజకవర్గం హెడ్ క్వార్టర్ కదా, నియోజకవర్గం హెడ్ క్వార్టర్ తాడికొండ కదండి, Okay. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మండల్ అంతే అంతే అంతే. ఆ. సో కనుక నేను మరి తాడికొండ నియోజకవర్గం అని ఎందుకు అంటారు? దట్ ఈస్ నియోజకవర్గం పేరు ఇది. ఓకే ఓకే. సో హెడ్ క్వార్టర్ అంటే ఓకే దట్స్ ఈ 3 మండలాల కంటే అది ప్రామినెంట్, బట్ తుళ్ళూరు ఈస్ క్యాపిటల్. ఓకే. సో తుళ్ళూరు మండలంలో ఉన్న 9 విలేజెస్ క్యాపిటల్. క్యాపిటల్ లో తుళ్ళూరు ఒకటి కదా మేడం? తుళ్ళూరు మండలంలో తుళ్ళూరు అనే పేరుతో ఒక విలేజ్ ఉంటుందండి. ఓకే, తెలుసు మేడం. యా దట్స్ వాట్. సో దట్ క్యాపిటల్ రాజధాని పరిధిలోటి కదా ఇవన్నీ కూడా. యా అదే తుళ్ళూరు ఇస్ ద క్యాపిటల్ అంటే మరి అమరావతి మరి మారిపోతుంది. దానికి అలానే పెట్టారు. నేను కూడా Okay, ఫస్ట్ మీరు అన్నట్లు కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. Okay. నేను కన్ఫ్యూజ్ కావట్లేదు మేడం. నేను clear గా ఇప్పుడు నేను ఎప్పుడైనా ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు అమరావతి క్యాపిటల్ ఏంటంటే ఇక్కడ తుళ్ళూరు మరి Okay. తాడికొండ నియోజకవర్గం కదా, అమరావతి ఎట్లా కానీ అంటే క్యాపిటల్ నేమ్ అమరావతిని పెట్టారు. ఓకే. సో కనుక మీరు చెప్పినది నేను ఎవరైతే చెప్పాను అది ఇదంటే దట్స్ రాంగ్. Hmm. నేను ఎవరికి చెప్పలేదు. Hmm. అసలుకి ఈ యొక్క మినిస్టర్ షఫలింగ్ లో Hmm. నేను ఉన్నానా లేదా అనేది ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఫర్ మీ అట్ ఆల్. Hmm. ఎందుకంటే నేను చేయాల్సిన పని నేను చేసుకుంటూనే వెళ్తా. ఇప్పుడు యాజ్ ఎ హెల్త్ అడ్వైజర్గా, యాజ్ డాక్టర్గా నేను ఎవరికి మీరు చాలాసార్లు చూస్తుంటారు. దెన్ రోడ్డు మీద చాలా మంది యాక్సిడెంట్స్ అప్పుడు ఐ సేవ్ దెమ్. Hmm. తర్వాత వాళ్ళకి అవి పెట్టి అంబులెన్స్ Correct, ఎక్కించాను. తెలుసు. సో పిడుగురాళ్ళలో ఒకటి చేశాను. ఒక యాక్సిడెంట్లో ఎవరు పట్టించుకోకుండా కరోనా టైంలో వెళ్తుంటే సర్వీస్ చేశారు మీకు తెలుసు. యా ఐ కెన్ డూ. మీడియాలో కూడా చాలా వచ్చాయి. ఎవరికైనా కానీ మీకు ఒక పదవి వచ్చిన తర్వాత Hmm. ఒక ఎమ్మెల్యే గాను లేకపోతే యూఆర్ ఎమ్మెల్సీ వాట్ ఎవర్, సో మీరు ఏ విధంగా చేయాలనేది ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. నేను నా సర్వీసెస్, నా స్పీచెస్ కానీ నేను ఏ విధంగా ప్రాజెక్ట్ చేయాలి, నేను ఏ పని చేయాలి అనేది నా చేతిలో ఉంటుంది. అంతేగాని ప్రతి ఒక్కడు కూడా అది ఏంటి వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి నాకేదో వస్తుంది, అసలు దట్స్ నాట్ ఎ మ్యాటర్ అట్ ఆల్ ఫర్ మీ. మంత్రివర్గ I only- పునర్వ్యవస్థీకరణలో మీకు మంత్రి పదవి వస్తుందని మీరు ఆశించలేదా? లేదు. ఊహించలేదా? నేను ఊహించలేదు, సెక్రటేరియట్ లో అంబులెన్సుల ప్రారంభోత్సవం తర్వాత మీ క్యాడర్ తో మీరు మాట్లాడలేదు, ఓకే, మంత్రివర్గానికి మీకు సంబంధం లేదు. సరే మేడం, ఎందుకంటే మీరు అన్నారు. చూడండి మీకు ఒక విషయం తెలియాలంటే ఎంతో మంది 151 మంది గెలిచారు, లేకపోతే సపోజ్ టీడీపీలో కూడా 164 మంది గెలిచారు. Hmm. మంత్రి ఎవరు ఇవ్వాలి, ఎవరు ఫిట్, ఏ సామాజిక వర్గంకి ఇవ్వాలి, అదంతా డిసైడెడ్ బై ద హెడ్. సపోజ్ మాకు మీరు fit కాదా? డిపార్ట్మెంట్లో హెచ్ఓడి ఉంటారండి. సపోజ్ నేను గైనిక్ డిపార్ట్మెంట్లో మా హెచ్ఓడి ఈ కేసు నువ్వు హెస్టెక్టమీ నువ్వు చేయి, ఇంకోటి సిజేరియన్ చేయి, వాళ్ళు డిసైడ్ చేస్తారు. అసెంబ్లీలోకి వచ్చి మీరు ఓకేనా, కోవిడ్ అసెంబ్లీలోకి వచ్చి ప్రతి ఒక్కరి గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటే నా గుండె మాత్రం జగనన్న జగనన్న అని కొట్టుకుంటుందని చాలా గట్టిగా చెప్పారు అసెంబ్లీలో మీరు. ఇది కూడా ఒక మిత్. నేను చెప్పింది ఏంటి అక్కడ డైలాగ్, ఆ. అసలుకి నాకు ఈ రాజకీయాలంటే ఐ రియలీ గొట్ ఫెడప్. ఆ, మనం ఒక మాట అంటే ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, ఈ ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా దాన్ని వేరే విధంగా తీస్తున్నారు. ఇప్పుడు నేను ఆ రోజు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడాను. మీరు ఒకసారి అది బయట తీయండి. ఆ. అందులో నేను చెప్పాను మనకి హార్ట్ సపోజ్ మనకి బైపాస్ సర్జరీ చేయాలన్నా, లేదా గుంటెకి ఆగిపోతున్న గుంటెకి స్టంట్ వేయాలన్నా, సో దానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది? 2 లక్షలు ఖర్చు అవుతుంది. మరి ఆగిపోయే గుండెకి స్టంట్ వేసినా, బైపాస్ సర్జరీ చేసినా, ఆ ఆగిపోయే గుండె మళ్ళా కొట్టుకుంటే అది ఏమని కొట్టుకుంటుంది? అది జగనన్న ఆగిపోయే గుండె ఉమ్, ఏమని కొట్టుకుంటుంది? ఎందుకంటే దాన్ని రక్షించిన వ్యక్తి పేరు కొట్టుకుంటుందని నేను చెప్పాను. జగన్ జగన్ కరెక్ట్, అంతేగాని క్లారిటీ వచ్చింది ఇప్పుడు అది. యు గాట్ ఇట్. got it. ఐ డెంట్ టెల్ దట్ నా గుండె జగన్ జగన్ అని కూడా అలా తీశారు దాన్ని మీమ్స్. ఓకే, సో ఓకే దాన్ని కూడా నేను పెద్ద ఇప్పుడు పట్టించు- క్లారిటీ వచ్చింది పబ్లిక్ కి, ఇప్పుడు తెలిసిపోతుంది శ్రీదేవి గారు చెప్పినది ఇది కరెక్ట్, ఇది వాస్తవం. ఇది అవునండి, పబ్లిక్ కి క్లారిటీ వస్తుంది. కానీ ఈ క్లారిటీ వాళ్ళకు కూడా ఉంది. ఇట్స్ మేడ్ ఇట్ యాజ్ అ ట్రోల్స్, ఇట్స్ అ మీమ్స్. ఇప్పుడు మనం అన్నది ఒకటి, దాన్ని ఇంకోలాగా తీస్తారు. దానికి మనము ప్రతి దాన్ని కూడా ఓవర్ రియాక్ట్. ఐ జస్ట్ ఆల్సో ఫెల్ట్ ఇట్ ఫనీ. ఆ సోదరు శ్రీదేవమ్మ కోవిడ్ బారిన పడింది, ఇబ్బందుల్లో ఉందని తహతలాడిన ఆ జగనన్న అదే సోదరి మీద అనుమానపడి ఎందుకు సస్పెండ్ చేశారు? ఎందుకు సస్పెండ్ చేశారంటే నేను ఒక డాక్టర్ని, విధి విధానాలు డిఫరెంట్. నేను పోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన చుట్టూ తిరుగుతూ అన్న అని నేనేం తిరగలేను కదా. నేను మీ దగ్గరే నాకు- నందిగం సురేష్ ఉన్నారు, బాపట్ల ఎంపీ ఆయన. సో ఆయన దళితుడు, మీరు దళితుడు, ఇద్దరు పట్ల వేరు వేరు అభిప్రాయాలు ఉన్నాయి. అసలు మీకు ఆయనకి ఏంటి తేడా? అసలుకి ఉన్న మధ్యలో ఉన్న గ్యాప్ ఏంటి? అసలు ఉన్న తేడా ఏంటి అసలు? ఇప్పుడు దీనికి ఒక నక్కకి నాగులోకని కొంత తేడా ఉంటుంది మా ఇద్దరి మధ్య. ఎందుకంటే నేనున్నానండి, నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా నియోజక పరిధిలో ఏమేం కార్యక్రమాలు చేయాలి, పొద్దు నుంచి సాయంత్రం వరకు తిరగటంలోనే బిజీగా ఉండేదాన్ని, అభివృద్ధికి కష్టపడేదాన్ని. సో మన సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎప్పుడు ఆయన చూడటానికి ప్రాకులాడటం, ఆయన అన్న అనుకుంటూ ఆయన చుట్టూ తిరగటం, పొద్దున్న మధ్యాహ్నం పోయేసి ఏం పని చేయకుండా వెళ్ళిపోయి అక్కడ కాఫీ తాగి పేపర్ చూడటం అలాంటివి నేను చేయలేదు. మీరు నందిగం సురేష్ కనుక చూస్తే రాత్రంతా ఇసుకలు తోలి 12కి లేచి సీఎంఓకి వెళ్ళి కాఫీ తాగి పేపర్ చూసుకొని వచ్చేవాడు. ఆయన కనిపిస్తే అన్న జగనన్న
సో ఆయన ఎప్పుడైనా కానీ ఒక బాపట్ల ఎంపీకి ఇచ్చినప్పుడు ఆయన ఢిల్లీ పార్లమెంటులో ఎప్పుడన్నా బాపట్ల సంబంధించిన ఏమైనా నిధులు తీసుకొచ్చాడా, లేకపోతే అక్కడ ఏమన్నా బాపట్ల విషయాలు ఎప్పుడైనా కానీ ప్రశ్నించాడా? ఆయన ఏం చేశాడు బాపట్ల ఎంపీగా? బాపట్లకి ఏం న్యాయం చేశాడు? అంటే అదొక ట్యాగ్ పెట్టుకొని, బాపట్ల ఎంపీ ట్యాగ్ పెట్టుకొని ఆయన దందాలకే చేశాడు తప్పితే మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను కొత్తగా నేనేమి చెప్పక్కర్లేదండి. ఇదంతా కూడా ఎవ్రీబడి నోస్, అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం ఇసుక దందాలు ఎవరు చేశారని. నాగరాజు గారు, మీకు ఇంకా తెలియని విషయాలు ఏంటంటే, నందిగం సురేష్ పక్కనున్న చెంచాలు, వాళ్ళ యొక్క ఫాలోవర్స్, వాళ్ళందరూ కూడా తాగి తందనాలాడి రౌడీయిజం. వాళ్ళ కారు వెళ్తుందంటే జనాలు భయపడే పరిస్థితి, అంత స్పీడ్గా వెళ్తారు. అంటే అంత విచ్చలుడిగా ఒక ఆకు రౌడీలాగా వాళ్ళు దందాలు చేసి కొట్టి, తర్వాత వాళ్ళు ఎవరన్నా ఇసుక లారీలు పట్టుకున్నా, లేకపోతే ఎవరినన్నా వాళ్ళని పట్టుకుంటే ఆ పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్తారు తెలుసా? బాపట్ల ఎంపీనే వెళ్తాడు పోలీస్ స్టేషన్కి. అంటే అలాంటి కల్చర్, ఆ కల్చర్ మాకు లేదు. మేము చదువుకున్నాం, మా పనులు మేము చేస్తాం. కానీ నేను ఎప్పుడన్నా తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళానా? నందిగం సురేష్ తుళ్ళూరు పోలీస్ స్టేషన్ ఎన్నిసార్లు వచ్చారు తీసుకోండి, లెక్కలు తీయండి. అంటే ఏంటంటే ఆయన చేస్తున్న ప్రతి పనికి ఒక రౌడీని మించిన పనులు. అంటే ఇక నేను దాన్ని ఏ విధంగా చెప్పాలో ఐ కాంట్ పుట్ ఇన్ వర్డ్స్. ఆయన చేసేదల్లా ఉద్దండరాయపాలెంలో కూర్చొని ఏ టు జెడ్ అంత ఇసుక లారీలు అనుకుంటూ 24/7 జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఇవన్నీ, వాళ్ళే చేపిస్తున్నారని తర్వాత తెలిసింది నాకు. కరప్షన్ దూరం కదా ఆయన అని మీరు అనుకుంటున్నారేమో. ఈయనకి ఎంపీ చేసింది ఇసుక మాఫియా చేయటానికే. ఉండవల్లి శ్రీదేవి సింగిల్ టైం ఎమ్మెల్యే అనేవాళ్ళు చాలా మంది ఆ రోజు ఉండేవారు. ఎందుకు అలా అనేవారు అంటారు? అలా క్రియేట్ చేశారండి. క్రియేట్ చేసి చెప్పాను కదా, తాడికొండ సీట్ అనేది అందరి కళ్ళు దాని మీదే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఇప్పుడు నేను శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు ఇప్పుడు టీడీపీలో. ఇప్పుడు చాలా మంది కూడా నన్ను చాలా ఫంక్షన్స్కి పిలుస్తారు, మ్యారేజ్ అని, ఓణీల్ ఫంక్షన్ అని. సో ఒక ఎమ్మెల్యే ఉండగా మనం కార్ వేసుకొని మళ్ళీ ఆయన వ్యతిరేక వర్గాన్ని మనం తీసుకొని మనం తిరుగుతుంటే ఇట్స్ 2 పవర్ సెంటర్స్ ఉంటాయి. సో కనుక ఎమ్మెల్యేకి తగ్గాల్సిన గౌరవం వాళ్ళకి తగ్గాలి. అలా కాకుండా ఒక బాపట్ల ఎంపీ ఒక ఆయన, ఇక్కడ వచ్చేసి తెలుగుదేశం నుంచి వచ్చి వైసీపీలో జాయిన్ అయిన ఇంకొక ఎమ్మెల్సీ, అక్కడ ఆల్రెడీ ఓడిపోయి తర్వాత ఇప్పుడు జెడ్పీ చైర్మన్ అయిన ఒక హెనీ కృష్ణ అనే ఆవిడ, వాళ్ళ హస్బెండ్ అంటే మా సీటు ఏమో కొట్టేసిందని వాళ్ళ బాధ. సో నెక్స్ట్ నేను ఇన్ని వర్గాల మధ్యలో ఆ తాడికొండ ఏమవుతుంది? ఆ తాడికొండ సీట్ అనేది ఇప్పుడు మీకు ఎలా తయారైంది తెలుసా? లాస్ట్కి ఒక సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలే మాకు తాడికొండ ఎమ్మెల్యే టికెట్ కావాలనే రేంజ్కి వెళ్ళిపోయింది. అంటే ఏంటంటే అది కుక్కలు చించిన ఇస్తరాకు అయిపోయింది. ఒక రెస్పెక్ట్ లేకుండా ఒక ఎమ్మెల్యే ఉంటే వాళ్ళకి కావాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను ఇదే క్వశ్చన్ అడిగాను సజ్జలని. సార్ నేను ఎమ్మెల్యే ఉండగా ఏంటి సార్ ఇంతమంది ఇన్ని పవర్ సెంటర్స్ ఉంటే, ఇప్పుడు వాళ్ళ వర్గం తుళ్ళూరు అంటే ఆయన జీల్చుకోవడం, ఫిరంగపురం అంటే ఇంకొకళ్ళు, తాడికొండ అంటే ఇంకొక, ఇప్పుడు 4 మండలాలు 4 ఏంటిది? అంటే ఎమ్మెల్యేకి ఇచ్చిన రెస్పెక్ట్ ఇదా? చూడండి మీరు అడుగుతున్నారు కదా, ప్రతి పాయింట్లో కూడా వేర్ ఐ వాజ్ రియలీ గాట్ డిప్రెస్డ్. అసలు నాకు ఎందుకు వచ్చామా, అసలు గొడిపోతే బాగుండు అనిపించింది ఒకనొక టైంలో. అంటే గెలిచిన దగ్గర నుంచి కూడా నేను ఆ రోజు ఎప్పుడైతే గెలిచామో, గెలిచిన క్షణంలోనే మనకి ఏమి కూడా దాని యొక్క సంతోషం లేకుండా నందిగం సురేష్ అనే వ్యక్తి బాపట్లలో ఎంపీ గెలిస్తే ర్యాలీ ఎక్కడ తీయాలండి? బాపట్లలో కాకుండా తాడికొండలో ర్యాలీగా తీసుకెళ్తుంటే అందరూ, మేడం మీరు లోకల్ ఎమ్మెల్యే కదా, కనీసం నన్ను పిలిచి ఎక్కించు, ఇద్దరం కలిసి చేయాలి కదా. అంటే డే 1 నుంచి దే హ్యావ్ స్టార్టెడ్ ద టార్గెట్. వాళ్ళు ఏమనుకున్నారంటే అమరావతి ఇది పోయే సీటు ఏదో వచ్చిందేమో, డబ్బులు పడేసుకుని వెళ్ళిపోద్దులే, మన ప్రాక్టీస్ చేసుకున్నది అనుకున్నారు. అందరూ అదే భ్రమలో ఉన్నారు. ఎప్పుడైతే నేను గెలిచానో వాళ్ళకి ఒక్కసారి మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరిగి ఇద్దరిది ఉంటుందండి. పార్టీ సీట్ ఇచ్చింది. సో బట్ పార్టీ అలోన్ విల్ క్యాండిడేట్ విల్ నాట్ విన్. క్యాండిడేట్ కూడా కనీసం ఒక 5,000 to 10,000 ఓట్లు తెచ్చుకునే శక్తి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా మంది టికెట్స్ తీసుకుని వెళ్తారు, పార్టీ టికెట్. అందరు గెలిచారా? గెలవరు కదా. వచ్చింది ఐ థింక్ 4,000 చిల్లర అనుకుంటా. 4,500 పైన. ఈ రోజు 2024లో తెనాలి శ్రావణ్ గారికి వచ్చింది 39,000 మెజార్టీ. అంటే మీ బలం అంతనైనా అనేసి. ఇప్పుడు బిఫోర్ రాజధాని, ఆఫ్టర్ రాజధాని చూద్దాం. బిఫోర్ రాజధాని 7,500తో గెలిచాడు. ఎవరు? తెనాలి శ్రవణ్ కుమార్ గారు. ఈ హెనీ కృష్ణ గారు 7,500తో ఓడిపోయింది. అంటే ఏంటి? బిఫోర్ క్యాపిటల్ 7,500, ఆఫ్టర్ క్యాపిటల్ ఇప్పుడు తెనాలి శ్రవణ్ కుమార్ గారికి 2024 ఎంత వచ్చింది మెజారిటీ? 40,000 పైన. 39,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్ 40,000. అంటే ఏంటి అర్థం? అంటే క్యాపిటల్ ఇష్యూ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా వన్ సైడెడ్ అయిపోయారు. నేను క్యాపిటల్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయ్యా. 2014లో డిక్లేర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ ఇచ్చిన తర్వాతనే నేను కంటెస్ట్ చేశా 2019లో.
పార్టీకి బలం అంటే అక్కడ మా ఫాదర్ ఆల్రెడీ లోకల్ లీడర్ అండి. హీఈస్ అ 40 ఇయర్స్ ఇండస్ట్రీ. ఆయన కంటెస్ట్ చేశారు. 1978 నుంచి ఆయన రాజకీయాల్లో గెలిచింది ఉన్నారు. లేదు కదా. గెలవకపోయినా గానీ వర్గం ఉంటుంది గదా! తాడికొండ విలేజ్ ఇట్ సెల్ఫ్ మీకంటే వర్గం ఉందా మేడం ఇప్పటికి లేకుండా ఎట్లా ఉంటుందండి? తాడికొండ విలేజ్‌లో ఇక్కడ ఎవరు ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు లేరు, అంతా మిమ్మల్ని ఎవరు ఇది కాలేదు. తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా అడుగుతున్నారు, ఎలా కొలుకుపూడి గారు అటు ఇటు అంటున్నారు కానీ పాపము తిరువూరు నాకన్నా ఇవ్వండి అని అడుగుతున్నారు, అయినా పట్టించుకోవట్లేదు అంటున్నారు. 2 ఎమ్మెల్సీ ఖాళీలు కాబోతున్నాయి, ఎమ్మెల్సీ మీద ఆశ పెట్టుకుంటే అది వస్తుందా లేదా, ఎంతోమంది ఆశ పెట్టుకున్నారు అంటున్నారు. రాజ్యసభ వస్తుందా అంటే దళిత కోట మహిళా కోటాలో వస్తుందా అంటే ఈయన అది కూడా మీరు చాలా క్వెషన్స్ అడుగుతున్నారు. నిజంగా దిస్ అ ప్లాట్‌ఫార్మ్ నేను ఆన్సర్ చేయడానికి గూడా నాకొకటి దొరికింది. ఇప్పుడు మీరు తాడికొండ పట్టించుకునే వాళ్ళు లేరు అనటానికి నేను ఇందాక ఆన్సర్ చెప్పా. ఒక ఎమ్మెల్యే ఉండంగా ఇంకొకళ్ళు ఎంటర్ కాకూడదు. సేమ్ పార్టీ పీపుల్. వేరే వాళ్ళు ఎంత తిరిగినా గానీ ఇట్ ఈస్ 2 పవర్ సెంటర్స్ అనేది ఆల్వేస్ కొల్యూడ్ అవుతది. నాకట్లా ఇష్టం ఉండదు. ఎవరు ఎమ్మెల్యే అయితే వాళ్ళు పని చేసుకోవాలండి. ఆ పనితనం నచ్చకపోతే ఇంకోడికొస్తది టికెట్. అంతేగాని మనం పోయేసి గెలిచిన ఎమ్మెల్యేని పట్టుకొని ఆయన్ని టార్గెట్ చేస్తూ, ఆయనకి హెడేక్ చేస్తూ దట్స్ నాట్ మై నేచర్. ఇప్పుడు నేనెళ్తే ఇప్పుడు తాడికొండ ఎంత విలేజ్‌లో 15,000 పైనున్నది ఓటింగ్. అక్కడ 15,000 ఇట్‌సెల్ఫ్ తాడికొండ విలేజ్ అంటే ఇప్పుడు నేనెళ్తే మీరు 2,000, 3,000 మంది రారంటారా? ఇప్పుడు తెనాలి శ్రావణ్ కుమార్‌ని కాదని మీకంటూ ఒక వర్గం వస్తుంది అక్కడికి మీరు వెళ్తే. కాదని ఎట్లా వస్తదండి? ఈజ్ అ టీడీపీ ఎమ్మెల్యే. నేను టీడీపీ లీడర్‌ని. నేనొక కార్పొరేషన్ చైర్‌పర్సన్‌ని. ఇప్పుడు నాకంటూ కూడా ఉంటారు గదా! టీడీపీ మాదిగ ఫాలోవర్స్. కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా మీరు మాదిగల కోసం ఏం చేశారు ఇప్పటి వరకు? చూడండి ఈ లోన్స్ కానీ ఇవన్నీ గానీ ఎస్సీ కార్పొరేషన్ కిందే వస్తది. మాలా ఓకే. మాది గాని సెపరేట్ కాదు. అయితే ఏంటంటే మనం ఇప్పుడు వర్గీకరణ మూలంగా ఇప్పుడు వర్గీకరణ చేసిన ఆద్యుడెవరు? 2000లోనే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎస్సీ కులాలని యాక్చువల్‌గా అణగారిన కులాలు. 30 సంవత్సరాల క్రితం ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఓట్ బ్యాంక్ అని వాడారు. 1982లోనే సీనియర్ ఎన్టీఆర్ గారు ఎస్సీ కులాలు కూడా అగ్రపీఠం వేసి ఒక బీజం నాటి ఎస్సీ కులాలకి విద్యోన్నతి గాని లేకపోతే అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన, తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అండ్ ఎవరైతే ఉపాధి లేదో యువకులకి ఉపాధి కల్పించడం, తర్వాత ఇన్నోవా కార్స్ ఇవన్నీ అంతేకాకుండా భూమి కొనుగోలు పథకంతో చాలా కార్యక్రమాలు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వచ్చారో ఈ పథకాల్లో 28 పథకాలు తీసేసి సో ఈ యొక్క దగ్గర దగ్గరగా 12,000 అసైన్డ్ ల్యాండ్స్ లాక్కొని అక్కడ గ్రావెల్ దందాలు చేసి ఎస్సీ కులాలకి 200 యూనిట్స్ ఇస్తానని చెప్పి ఎన్నికల ముందు, ఎన్నికలు అయిన తర్వాత ఆ 200 యూనిట్స్ ఎప్పుడు ఇస్తామంటే ఎస్సీ కాలనీలో ఉంటానని చెప్పి 5 నియోజకవర్గాల మధ్య ఉన్న అమరావతిని కొల్లగొడిచి తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఈ పథకాలన్నిటి కూడా అంబేద్కర్ భావజాలాలతో దశాబ్దాల నుంచి ఉన్న పథకాలను కూడా నొక్కేసి నవరత్నాల్ని నవమోసాలుగా చేసి అసలు దళితులకి ఇప్పుడు ఎలాంటి పథకాలు ఇవ్వకుండా 9.5 లక్షల కోట్లు ఆయన బడ్జెట్‌లో పెట్టి 30,000 కోట్లు మరి ఈ యొక్క సబ్‌ప్లాన్ నిధులకిచ్చి అవన్నిటి కూడా నవరత్నాలకి డైవర్ట్ చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు చూస్తే 7.5 లక్షల కోట్లు బడ్జెట్‌లో 2014 నుంచి 19లో 40,000 కోట్లు మరి ఆల్మోస్ట్ 4 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించి మరి సీసీ రోడ్స్ వేసి సో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా పీజీ విద్యార్థులు కూడా వాళ్ళందరూ కూడా మంచి చేయాలని వాళ్ళందరికీ కూడా చాలామంది ఫీజు రీయింబర్స్మెంట్స్ అయితేనేంటి గురుకుల పాఠశాలలు ఇవన్నీ కూడా అద్భుతంగా నడిచినాయి. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కుళ్ళబొడిచి ఒక దళిత ద్రోహిగా మిగిలాడు. అయితే దళిత బాంధవుడు చంద్రన్నని మేము గర్వంగా చెప్పుకుంటాం. జగనన్న గురించి మీ అభిప్రాయం మేడం? దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటే చాలా ఫీల్ అయ్యేవాళ్ళు. అబ్బా నా ఎస్సీ అంటున్నాడు అని నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని ఆయన పైకంటాడు. కానీ లోపల మాత్రం వీళ్ళు ఎలా కుళ్ళబొడ్చాలి. మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఇందాకే చెప్పా. ఒక సుధాకర్ దగ్గర నుంచి, ఒక సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి, ఒక అనితా రాణి దగ్గర నుంచి, మరి చీరాల కిరణ్ మాస్క్ పెట్టుకోలేదని, తర్వాత కావలి కరుణాకర్, వరప్రసాద్, ఓం ప్రతాప్ వీళ్ళందరూ చూస్తుంటే లెక్కలేని మంది మరి వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకొని గతంలో జరిగాయి దళితుల మీద అఘాయిత్యాలు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాడు. దీన్ని ఎవరు అరికట్టలేకపోతున్నారు. చూడండి విశాఖని గంజాయి ఆంధ్రప్రదేశ్గా చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. నెల్లూరులో పట్టపగలు గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఒక యువకుని నరికి చంపారు. అది కూడా కూటమి ప్రభుత్వ హయాంలోనే జరిగింది. ఎంతో మంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం గోవిందరాజ టెంపుల్ దగ్గర గంజాయి అమ్ముతూ దొరుకుతున్నారు. ఎక్కడ లేదు గంజాయి. అనంతపురంలో మా సొంత జిల్లా అనంతపురంలో
నడి వీధుల్లో గంజాయి అమ్ముతున్నారు, ఎక్కడి నుంచి వస్తోంది? అందుకనండి కూటమి ప్రభుత్వంలోనే ఈగల్ టీమ్ పెట్టాం. ఈ గంజాయి ఏం ఎవరైతే చేస్తుంది ఈగల్ టీము? ట్రాఫికింగ్ చేస్తున్నారో ఏం వాళ్ళందరినీ కూడా చేస్తుంది? అరికట్టి వాళ్ళందరినీ గతంలో అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. ఎవ్వరు ఏం అరికట్టలేకపోతున్నారు మేడం. ఇది ఈగల్ టీం పెట్టినా ఇంకొక టీం పెట్టినా ఏం చేస్తున్నారు? గతంలో ఆయన అన్నారు పరివర్తన అన్నారు, ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఈగల్ టీంలు అంటున్నారు, ఏం చేస్తున్నారు? అదేనండి గంజాయి తోటలు ఎప్పుడైతే 11,000 ఎకరాలు ఉన్నాయో ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి. మరి గంజాయి వస్తుంది కదా తగ్గిపోయినాయి. ఊర్లలోకి. సో ఆ గంజాయి అనేది ఇట్స్ మినిమల్. మీరంతా ఇదివరకు లాగా అట్లా ఏమి ఉండదు. మీరన్నీ ఈగల్ టీమ్స్ వాళ్ళు ట్రాకింగ్ చేస్తున్నారు. తర్వాత కాలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడన్నీ కూడా ఎవరైతే గంజాయి సప్లై చేస్తున్నారో వాళ్ళన్నిటి కూడా మనము వాళ్ళ పట్టుకోవటం, తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం. ఎందుకంటే పులగం కొండలరెడ్డి అనే వ్యక్తి మరి గంజాయి అమ్ముతూ మరి ఆయన పట్టుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిగా ఆయన సస్పెండ్ చేశాడా? ఒక డ్రగ్ ఉంటుంది, డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి డ్రగ్ని టోటల్గా బ్యాన్ చేస్తాం. అంటే వేదికలు మార్చవచ్చు, మీకు అవసరము రాజకీయ నాయకులకి. నేను ఒక్క ఉండవల్లి శ్రీదేవి గారిని అనడం లేదు. ఈరోజు వచ్చి వాళ్ళు టీడీపీ మీద, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు టీడీపీ మీద దుమ్మెత్తి పోస్తారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి అక్కడికి పోయిన వాళ్ళు వైసీపీ మీద దుమ్మెత్తి పోస్తారు. ఎందుకు ఇలా అసలు మాట్లాడతారు? ఆ రోజు జగన్ని పొగిడారు, ఈరోజు చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నారు. ఎందుకు మీరు ఇవన్నీ మర్చిపోతారు మీరందరూ రాజకీయ నాయకులు? రాజకీయ నాయకులు కాదండి. ఇప్పుడు సపోజ్ ఒక హ్యూమన్ బీయింగ్ గా మనకు ఒక ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఇప్పుడు మేము పాలిటిక్స్ కొత్తగా వచ్చాము, సో కొత్తగా వచ్చాము, సీట్ వచ్చింది, గెలిచాము. సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే డాక్టర్ కొడుకు, మరి డాక్టర్ సిద్ధాంతాలు ఉంటాయి. సో ఈయన పెద్ద నాయకుడు. సో మనకు ఒక సన్ రైజింగ్ స్టేట్ సీఎం గా వచ్చాడు. సో అందులో మనం పని చేస్తున్నామని అది ఒక చాలా సంతోషం ఉంటుంది. కాన్సిక్వెన్సెస్ అర్థమవుతాయి. ఎవరన్నా కానీ తప్పులు చేసుకున్నప్పుడు ప్రక్షాళన చేసుకోవాలి కదండి. ఇలా తప్పులు చేసుకుంటూనే పోతామా? సో అసలు రియాలిటీ ఏంది? ఒక మేకపోతూ వన్నెలాగా మనకు ఒక బిల్డప్ ఇచ్చి తర్వాత ఆయన చేస్తున్న ఒక్కొక్కటి ఈ యొక్క స్కామ్స్ ప్రతి ఒక్కటి మనం గమనిస్తే తర్వాత మనకు మనసు విరిగిపోద్ది. అరే మనం ఇట్లా అన్నామా? ఇదా మనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్, ఇదా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పింది. అమరావతి అంటే ఒక అమరావతి రాజధాని కడుతున్న వ్యక్తిని మరి ఇంత ఆయన వస్తుంటే మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటో తెలుసా? ఫస్ట్ లో వస్తున్నప్పుడు ఒక కార్ ఎక్కేసి ఆయన ల్యాప్టాప్ చూసి ఆయన ఏం డెవలప్ చేశారో చూపిస్తున్నారు. చూపిస్తే మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, ఆయన మీద చెప్పులేయండి రాళ్ళేయండి అని చెప్పడం. సో ఇన్స్ట్రక్షన్స్ అలా వస్తాయి. మీరు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టండి. నాకైతే అందులో ప్రెస్ మీట్ లో రాసిచ్చిన దాంట్లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయమని. ఇక నాకు తెలియక అది చదివాను కూడా. చెప్తే తర్వాత నాకు కొంతమంది ఫోన్ చేసి వాళ్ళు స్క్రిప్ట్స్ ఇస్తారు కానీ మనం అందులో కొన్ని డిలీట్ చేసుకోవాలమ్మా, అట్లా నువ్వు అమాయకురాలు, నీకేం తెలియదు కదా, పాలిటిక్స్ కొత్త. యాక్చువల్లీ నేనండి, నాకు తెలియక మీరు అది ఇచ్చిన స్క్రిప్ట్ అంతా చదువుతున్నారు, అందులో అలా వాడకూడదు. ఆయన పెద్ద సీనియర్ మోస్ట్ లీడర్, వాళ్ళేదో చెప్పారని మీరు అలా చదవకూడదమ్మా, చెప్పకూడదని నాకు అర్థమవుతుంది స్లో ఓకే మనకి ఇచ్చిన ఇలా చెప్తారు. సో దాన్ని మనం అర్థం చేసుకొని కొంత టైం పట్టిన తర్వాత అసలు నిజ స్వరూపాలు ఏంటో తర్వాత తెలుస్తాయి. ఇప్పుడు తెలిసిందా మేడం నిజ స్వరూపము? తెలిసింది. జగన్ గారి గురించి నిజ స్వరూపం ఏం తెలిసింది? చంద్రబాబు గారి గురించి ఏం తెలిసింది మీకు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే కుట్రలు కుతంత్రాలు వాడుకొని వదిలేయటం, ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయటం, వర్గాలు కులాలు విద్వేషాలు రెచ్చగొట్టడం, ఎక్కడ చూసినా కానీ మమ్మల్ని టచ్ చేస్తే మీకు ఉంటుంది అని కొడళ్ళు గొడ్డల్లో చూపించుకుంటూ రప్పా అనే బ్యాచ్ని మెయింటైన్ చేయడం, డ్రగ్స్ దందాలు చేసే వాళ్ళని పెట్టి పోషించడం, హత్యలు చేసేవాళ్ళని పక్కన వేసుకోవడం, రౌడీ షీటల్ని ఏ విధంగా ఆయన పొగుడతాడు. పాపం మంచివాడు. మర్డర్ చేసిన నందిగాం సురేష్ పెట్టుకొని, నందిగాం సురేష్ ది గ్రేట్. నందిగాం సురేష్ మర్డర్ చేశారా? మర్డర్ చేయించాడు కదండి మరియమ్మని, ఆయన ఎఫ్ఐఆర్లో ఉంది కదా. తర్వాత ఎవరైతే షర్ట్ విప్పిన ఎమ్మెల్యే సుకాడ్ మినిస్టర్ ఉన్నాడు, ఒక దళిత మినిస్టర్, ఎర్రగుంటపాలెం నుంచి ఎక్స్ మినిస్టర్, మీకు తెలిసే ఉంటుంది, ఆదిమూలం సురేష్ అని. సో వీళ్ళ దళితులు అది షర్ట్ విప్ చూపించాడు కదండి. అంబటి రాంబాబు గారు, అవంతి శ్రీనివాస్ గారు, ఇక గంట అరగంటలు, తర్వాత గోరంట్ల మాధవ్, అసలు వీళ్ళెవరిని కూడా ఎలాంటి వ్యక్తులను ఆయన పక్కన వేసుకొని తిరుగుతున్నాడు. ఒక అనంత బాబు ఇక్కడికి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, అక్కడికి వెళ్ళాక జగన్మోహన్ రెడ్డి తిట్టడం, ఎంతవరకు కరెక్ట్ అంటే అందరితో నాకు సంబంధం లేదండి. నేను చెప్తాను, అందరికీ నాకు సంబంధం లేదండి. నా మనస్సాక్షిగా ఇప్పుడు నేను కొత్తగా గెలిచాను, వస్తున్న సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తుంటే దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ద వైసీపీ పార్టీ. సో దానివల్ల మనం వీ హావ్ టు స్టాండ్ విత్ ద పబ్లిక్. ఏం తెలుసా ఆ రోజు అసెంబ్లీలో యూటర్న్ చంద్రబాబు నాయుడు అని మాట్లాడారు మీరు? అది ఫీడ్బ్యాక్ ఇచ్చండి, నాకేం తెలుసు, నాకు తెలియదు. ఇస్తారు, స్క్రిప్ట్స్ ఇస్తారు, వాళ్ళే రాసిస్తారు. మనకి మరి వైసీపీని టీడీపీలోకి వచ్చిన మీకు ఏం దక్కిందంటారు? దక్కాల్సిన అవసరం లేదండి. నేను ఇక్కడ ఎమ్మెల్యేగానే వచ్చాను,
టీడీపీకి నేను కార్యకర్తగా లీడర్గా రాలేదు. ఆ. నేను వైసీపీ ఎమ్మెల్యేగానే టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యాను. ఆ, ఎందుకు జాయిన్ అయ్యాను? చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ. హైదరాబాద్లో హైటెక్ సిటీని కట్టి ఉమ్, మరి ఏ విధంగా ఇక్కడ ఒక సైబరాబాద్ని క్రియేట్ చేసి, ఇప్పుడు సైబరాబాద్ ఫుల్ అయితేనే కదా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వచ్చింది. ఉమ్. అంటే అలాంటి విజన్ ఉన్న నాయకుడు ఈయన ద్వారానే అమరావతి అనేది డెవలప్ అవుతుంది. కనుక ఈ యొక్క అమరావతి టీడీపీలో మీకు రైతులు భవిష్యత్తు ఉందని ఆశిస్తున్నారా? భవిష్యత్ అనేది కష్టపడ్డ వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందండి. తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అడుగుతున్నారు కదా మీరు, ఏమైంది? ఇది కూడా మిత్. అసలు నేను తిరువురు లేదా? గురించి మాట్లాడలేదండి. అసలు నాకు రాజ్యసభ మీద ఆశాభావం లేదా మీకు? అసలు రాజ్యసభలో అసలు నేను ఎప్పుడు కూడా అడగలేదండి. ఎమ్మెల్సీ మీద లేదా? చూడండి, ఒక నాయకుడుగా ఎమ్మెల్సీ రాజ్యసభ ఏదో ఒకటి అనేది క్యాడర్ నిర్ణయించరు, అధిష్టానం నిర్ణయిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా శ్రీదేవి ఇస్ ఫిట్ ఫర్ దిస్ అంటే ఆయన నాకు ఇస్తాడు కదండి. ఇచ్చే వరకు మనం వెయిట్ చేయాలి తప్పితే. ఈ రోజు రాజ్యసభ సీట్ 200 కోట్లు మేడం. మీరు అనుకుంటున్నారేమో, కానీ తెలుగుదేశం పార్టీలో అలా ఉండదండి. ఓకే, ఓకే. ఎవరైతే నేను ఇందాక ఏ మీకు పార్టీలోనే చెప్పాను, ఉంటాయి మేడం. ఏ ఏ పార్టీకి పార్టీలో నాకు సంబంధం రాజ్యసభ లేదు. సీట్ అంటే 200 కోట్లు. నాకు తెలీదు. తెలుగుదేశం పార్టీలు అంటే కష్టపడి పార్టీకి డే 1 నుంచి కష్టపడ్డ వాళ్ళు, సోషల్ మీడియా మేనేజ్ చేసిన వాళ్ళు, తర్వాత ఆఫీస్ మేనేజ్ చేసి అక్కడ ఒక క్యాడర్ని డెవలప్ చేసి వాళ్ళు ఒక పార్టీకి. ఇప్పుడు మీకు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు వైసీపీలో ఏంటంటే డిక్టేటర్షిప్ ఉంటుంది, వన్ మ్యాన్ షో. ఇక్కడ టీడీపీలో అలా ఉండదు. ఇక్కడ అంచెలంచెలుగా ఒక ఏంటంటే 3 లెవెల్స్ 4 లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళాలంటే ఫస్ట్ అక్కడ లోకల్గా నాయకులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడాలి. ఆ తర్వాత జోనల్ ఇన్ఛార్జెస్ ఉంటారు, ఆ జోనల్ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్స్ ఉంటారు. ఎన్ని దశ పోయి అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ పోయి చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి వెళ్తే ఆయన పిలిచి మళ్ళీ అందరితో కేడర్తో ఇక్కడ కూడా మాట్లాడి. లోకేష్ గారితో ఉన్నారు కదా, లోకేష్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు బోత్ ఆర్ సేమ్ అండి. పార్టీ ఈజ్ ద సేమ్. తెలుగుదేశం అక్కడ బోత్ ఆర్ నాట్ సేమ్. బోత్ ఆర్ నాట్ సేమ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ బాలకృష్ణ గారి డైలాగ్, బోత్ ఆర్ Okay. నాట్ సేమ్. సో ఎందుకంటే అక్కడ డిక్టేటర్షిప్. ఇక్కడ ఎలా ఉంటుందంటే తెలుగుదేశంలో అక్కడ ప్రోగ్రామర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్స్ కానీ, ఎవరున్నా కానీ ఎవరి విలువ వాళ్ళకే ఉంటుంది. అంతేగాని ఇప్పుడు మినిస్టర్ వచ్చాడు కదా వీళ్ళని పక్కన పెడదాం అట్లా ఉండదండి. అందరినీ దే ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వలీ. ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. మనం చెప్పిన ప్రతి ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా వింటారు. విన్న తర్వాత దాని గురించి ఆయన ఒక విజన్ ఉంటుంది, దీన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి. ఇప్పుడు మనం ఫీడ్బ్యాక్ ఇచ్చామనుకోండి, హీ విల్ టేక్ ఇట్. కానీ అక్కడ అసలుకి చెప్పే ధైర్యం ఉండదు. ప్రతి ఒక్కళ్ళు కూడా హాయ్ హాయ్ నాయక అని భజనలను చెడతలు కొట్టే వాళ్ళే ఉంటారు అక్కడ. వాళ్ళకి ఇష్టం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పొగిడే వాళ్ళని చాలా ఇష్టం. ఎప్పుడు పక్కన కూర్చొని ఆయనకి నమస్కారాలు పెడుతూ, ఆయనకి దండాలు పెడుతూ, అన్నా నువ్వు తురుము. లాస్ట్ ఎలక్షన్లో మీరు నిదర్శనంగా తీసుకుంటే 2024 ఎలక్షన్లో వైనాట్ 175 ఎవరన్నా ఉన్నారా ఇంతకు ముందు ఎవరన్నా క్యాంపెయిన్కి వెళ్తున్నప్పుడు? ఇప్పుడు మావిగన్ను నినాదంతోనే వాళ్ళు ఎలక్షన్ పోతామంటున్నారు కదా. 2024 ఎలక్షన్ అప్పుడు ఏమని దమ్ముగా చెప్పారు? 3 రాజధానులు అన్నారు కదా, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు కదా, ఏమైంది? 11 సీట్లు ఇచ్చి చతికిలు పడ్డది. మరి ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? బుద్ధి రాకుండా అసలు మనం ఏంటో ఇలా మాటి మాటికి అమరావతి తిన్నాం, బిఫోర్ ఎలక్షన్లు మేనిఫెస్టోలో పెట్టాం. ఇప్పుడేమో గెలిచిన తర్వాత 3 రాజధానులు అంటున్నాం. ఇప్పుడు 3 రాజధానులు వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని వైజాగ్కి చాలా ఊపిచ్చేసి అసలు ఇప్పుడు వైజాగ్ని ఏం చేస్తారు చెప్పాలి కదా. ఇప్పుడు అసలు మావిగన్న అంటే మీరు చెప్పినట్లు మరి దీన్ని క్యాపిటల్గా చేస్తారా లేకపోతే వైజాగ్ని పట్టుకుంటాడా? అమరావతిలో కూడా ఒక వర్గం రైతులు ఆందోళన చేస్తున్నారు కదా, మేము భూములు ఇవ్వము, ఇప్పటికే మేము చాలా నష్టపోయామని ఒక వర్గము అమరావతిలో ఆందోళన చేస్తున్నారు. మరి ఆ రైతులకు మీరు ఎలాంటి భరోసాను ఇస్తారు? ఇప్పుడు చేయటం ఏంటండి, వాళ్ళు లాస్ట్ 5 years ఏం చేశారు అంటే ఏంటంటే ఇది కావాలని రెచ్చగొట్టడం, కుల మతాల ప్రాంతాల మధ్య విద్వేషం సృష్టించడం, ఇప్పుడు అమరావతికి వచ్చే పరిశ్రమలు ఆపటం, ఎవరన్నా ఒక పెట్టుబడులు పెట్టాలంటే భయపడటం. ఇప్పుడు ఈ యొక్క మావిగన్ ఇష్యూ ఎప్పుడొచ్చింది? రాజ్యసభలోనూ లోక్సభలోనూ ఎప్పుడైతే ఈ బిల్లు పాస్ అయిందో అందరూ సెలబ్రేషన్ చేసుకుంటుంటే అప్పుడు మావిగన్ తీశారు. అది తీసినప్పుడు కూడా ఏం దానికి ఇండైరెక్ట్గా అర్థమైంది, మీరు ఏదో సంబరాలు పడిపోతున్నారు, నేను వస్తాం మళ్ళీ రాజధాని మారుస్తా, మీరేంటో ఇంత కేరింతలు కడుతున్నారు, మీ సంగతి చూస్తా, అసలు అమరావతిని లేపేస్తా అనే కదా దీనికి ఇండైరెక్ట్ సంకేతం. అంటే అమరావతిలో కట్టిన మరి బిల్డింగ్స్ ఏమవ్వాలా? కేంద్ర కార్యాలయాలు ఏంటి, విద్యా వైద్య సంస్థకి ఇచ్చిన బిల్డింగ్స్ ఏం చేస్తారు, ప్లాట్స్ ఏం చేస్తారు, మరి వీటన్నిటిని వెనక్కి పంపిస్తారా? ఇప్పుడు హైవే మీద ప్రభుత్వం ల్యాండ్స్ ఉంటాయి 110 కిలోమీటర్లో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే హైవే మీద ఎవరైనా రాజధాని మీరు ఎక్కడన్నా చూసారా? హైవే మీద ఉంటుందండి, గ్రీన్ ఫీల్డ్ సిటీస్, బ్యూటిఫుల్ సిటీస్. ఎందుకు ఉపయోగిస్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ఋషికొండ పైన కట్టిన భవంతిని ఎందుకు వాడుకుంటున్నారు? లేకపోతే వాళ్ళు కూడా అది వాడుకుంటారేమో. ఎక్కడ వాడుకుంటారండి? ఇప్పుడు మావిగన్ కట్టాలంటే 110 కిలోమీటర్స్ హైవే అంటే అక్కడ ల్యాండ్స్ ఉండాలి కదా, బిల్డింగ్స్ ఎలా కడతారు? అంటే ఇప్పుడు మీరు ఒక క్యాపిటల్ అనేది ఇప్పుడు వచ్చామా, ఏదో ఉన్నామా, ఎట్లట్లా బ్రతుకుతున్నామంటే కాదు కదా. మనకు కూడా ఒక నవ్యాంధ్రకి ఒక మంచి రాజధాని కావాలి. ఆ విజన్తోనే చంద్రబాబు నాయుడు గారు
ఈ యొక్క అమరావతిని ఏ విధంగా దీన్ని మళ్ళా రూపురేఖలు దిద్దుకోవాలి. ఎందుకంటే గత వైసీపీ గవర్నమెంట్‌లో అక్కడ చిట్టడివి అయిపోయింది. తర్వాత ఇప్పుడేమో దానికి 1 ఇయర్ మొత్తము ఆ యొక్క నీళ్లు తోడటం, బిల్డింగ్స్ కట్టించడం, జీఏడీ ద్వారా ఈ యొక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్సు, తర్వాత మనకు ఆల్రెడీ 7 నేషనల్ హైవేస్ వస్తున్నాయి. తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వస్తుంది. స్మార్ట్ సిటీస్, దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఆర్ కమింగ్. డీలిమిటేషన్ జరగకపోతే ఉండవల్లి శ్రీదేవి పరిస్థితి ఏంటి? నా పరిస్థితి అనేది ఐఎమ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ బోత్ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి హస్తాల్లో సేఫ్‌గా ఉన్నా. ఆ, ఇప్పుడు నన్ను మీరు గమనించండి. మీరు ఒకసారి యూ మేక్ ఇట్ ఎ పాయింట్. వైసీపీలో నన్ను ఎంత ట్రోల్ చేసి, ఎంత గొడవ చేశారు, ఎంత నెగిటివ్‌గా చూపించారు. తెలుగుదేశం పార్టీలో చూడండి నాకెంత గౌరవం. కానీ చాలాసార్లు మిమ్మల్ని ట్రోల్ చేశారు. మేకప్ లేనిదే బయటికి రాదు, ఎప్పుడు మేకప్‌లో ఉంటారు అది ఇది అనేసి. ఎలా అనిపించింది మీకు? అరే ఏంటి ఈ ప్రొఫెషన్‌లోనే హ్యాపీగా వండుకోకుండా ఆడికి పోయి ఎందుకు వీళ్ళతో అనిపించుకోవాలన్నా నేను అనిపించలేదు మీకు? ఇదే పాయింట్ మీరు అడిగిన పాయింట్ అని నేను ఒక మినిస్టర్‌గాని అడిగాను వైసీపీలో ఉన్నప్పుడు. ఏంటి ఎందుకు ఇట్లా అంటున్నారు అంటే, అమ్మా ఏముందమ్మా నువ్వు రాజకీయాలు కొత్త కదా. ఇప్పుడు మగవాళ్ళు అనుకో, వాడు 100 కోట్లు నొక్కేశాడు, 200 కోట్లు నొక్కేశాడని ఏదో అవినీతి ఆరోపణలు చేస్తారు. లేడీస్‌కి ఏం చెప్తారు? అవన్నీ ఉండవు కదా. అందువల్ల బ్యూటీ పార్లర్‌లో ఉంటుంది, మేకప్ కొట్టుకుంటుంది, లేకపోతే చీరలు మార్చి అసలు 1000 చీరలు ఉన్నాయి అనేసి చెప్తారు. అంతే, దీనికి పెద్ద దానికి ఎందుకంత సీరియస్ తీసుకోవటం, టేక్ ఇట్ లైట్ అంతే కదా అన్నారు. అంతే కాకుండా ఇంకోటి ఏంటంటే మేకప్ అనేది సంథింగ్ మేకప్ ఉన్న ఫేస్‌కే యూ కెన్ డూ ఇట్. సపోజ్ మనం లేచేసి ఏదో ఒక లీడర్ అనుకోండి, మనతో ఒక సెల్ఫీస్ దిగుతారు, మాట్లాడటానికి ఇప్పుడు నేనే ఉన్నాను. మీరు నాతో మాట్లాడాలంటే అవర్ ఫేస్ ప్రజెంటేషన్, అవర్ బ్యూటీ ఈజ్ అ ఫస్ట్ విజిటింగ్ కార్డ్. మనం మంచిగా లేదు, పెళ్ళెత్తున్నాయి, ఏదో ఒక లావు ఉన్నాము, లేకపోతే డిస్ఫిగర్మెంట్ ఉందనుకోండి, ఎవడన్నా చూస్తాడా? లేకపోతే మనం చెప్పే మాట ఏంటది? సో ప్రజెంటేషన్, సో ద వే ఆఫ్ ప్రజెంటేషన్‌కి దానికి ఎక్కువ మార్కులు పడతాయి. టీడీపీలో మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఆఫ్ కోర్స్. ఇప్పుడు కొలికపూడి గారి ఇష్యూ పెద్దగా జరుగుతోంది తిరువూరులో. సరే 29లో కొలికపూడిని తప్పించి మిమ్మల్ని తిరువూరు వెళ్ళమంటే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? తిరువూరు అని కాదండి, బాపట్ల ఎంపీ అడిగాను. కొన్ని కారణాల వల్ల, సమీకరణాల వల్ల మనకి ఒక లీడర్ ఉన్నప్పుడు అది చాలా నిక్ ఆఫ్ మూమెంట్. ఆ టైంలో ఏంటంటే పార్టీ గెలవాలి. గెలవకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎలా మరి చేసిందో మీకు రాజారెడ్డి రాజ్యాంగాన్ని తెచ్చి కనీసం మాట కూడా. మేమైతే అంబేద్కర్ రాజ్యాంగం సరే ఉండాలని అండి, కోరుకుంటాం. గత 5 సంవత్సరాల్లో మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారము వ్యవస్థ నడవాలని మేమైతే కోరుకుంటున్నాము. మీకు మంచి భవిష్యత్తు ఉండాలని, భవిష్యత్తులో ఎమ్మెల్సీనో, రాజ్యసభనో, లేదా 29లో ఏదో ఒక ఎమ్మెల్యే సీటు వచ్చి మీరు ప్రజలకు మరింత సేవ చేసేందుకు మీరు ముందడుగు వేయాలని యూటీవీ తరపున నేను కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ మేడం, నమస్తే. థ్యాంక్ యూ అండి. సమాజంలో జర్నలిస్ట్ పాత్ర ఒక 4వ స్తంభం లాంటిది కనుక పెన్ను పవర్ అన్ని మీ దగ్గరే ఉన్నాయి. మీరు ఏది చెప్పినా ప్రజలకి చేరవేసేది. ఇప్పుడు మా వాయిస్ ప్రజల్లోకి వెళ్ళాలంటే నేను పోయి చెప్పలేను, అది మీ ద్వారానే వెళ్తుంది. కనుక ఇలాంటి సేవ చేస్తున్న ప్రజలకి మీరు అండగా ఉండి ప్రభుత్వానికి ప్రజల మధ్య మీరు సమన్వయం చేస్తున్నారు. కనుక మీ సేవ తత్పరత, మీరు అందిస్తున్న సేవలకి రియలీ ఐ గివ్ మై సెల్యూట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.